Yeah, good morning everyone, online students and offline. ఓకే, ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎనీ డౌట్స్? లాస్ట్ క్లాస్లో మనం అప్లికేషన్, టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, సిచ్యువేషన్ లేయర్కి కానీ డిస్కస్ చేసాం. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దెన్ వీ విల్ డిస్కస్ దోస్ డౌట్స్. లేదు అంటే విల్ స్టార్ట్ ఎట్ 11 o'clock షార్ప్. వెయిట్ చేయండి. నా వాయిస్ క్లియర్గా వినపడుతుందా ఆన్లైన్ కనెక్ట్ అయిన వాళ్ళకి? Is it Yes, sir. clearly audible? Yes. Yes, it's clear. Thanks for confirmation. Please stay connected. We'll start in next 2 minutes. Please stay connected, everyone. Okay, meanwhile, last class lo మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? Last class we were discussing about application. Last class లో అసలు what is Pega Rules Process Commander and what is its purpose? So Pega Rules Process Commander is a tool that can be used to develop business applications. In today's world, Pega is mainly used to develop internal business process management applications. Internal business process management కి సంబంధించిన అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి Pega యూజ్ చేస్తాం. So what is a business? Business is an entity. It performs commercial operations. Business అనేది ఒక ఎంటిటీ, అది కమర్షియల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. And what is line of business? Line of business is a stream defined in a business entity which will process specific business operations. A business can have multiple lines of business. అంటే ఒక బిజినెస్ లో ఉండే స్ట్రీమ్స్ ని మనం లైన్స్ ఆఫ్ బిజినెస్ అంటాము. అవి మల్టిపుల్ ఉండొచ్చు. మల్టిపుల్ స్ట్రీమ్స్ లో బిజినెస్ అనేది ఆపరేట్ అవ్వచ్చు. సో నెక్స్ట్, అసలు అప్లికేషన్ అంటే ఏంటి? సో in general words, application is a digital product. Okay, developed using some software technologies. Application helps in processing the business operations easily. అంటే మనం ఏదైతే మాన్యువల్ గా చేసినప్పుడు చాలా టెడియస్ గా ఉంటుందో అది మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యూస్ చేసినప్పుడు చాలా ఈజీగా మనం బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు. సో అప్లికేషన్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపొనెంట్స్. ఏమేమి ఉంటాయి ఫంక్షనల్ కాంపొనెంట్స్? యూజర్ ఇంటర్ఫేస్, బిజినెస్ లాజిక్, డేటాబేస్. ఇన్ని డిఫరెంట్ ఫంక్షనల్ కాంపొనెంట్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ లేయర్స్. సో వాటిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఒక ఫంక్షనల్ కాంపొనెంట్ ఆల్రెడీ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ లో అవైలబుల్ గా ఉంది. ఇలా చాలా ఉంటాయి, చాలా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో దీనికి మనకి ఇక్కడ ఒక టర్మ్ నేర్చుకున్నాం మనం, అవుట్ ఆఫ్ ద బాక్స్ అని. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఏంటంటే అర్థం ప్రీడిఫైన్డ్. అంటే ఏంటంటే ఆ సిస్టమ్ తో పాటే వచ్చింది అని. సో మనం పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి చాలా ప్రీడిఫైన్డ్ ఫీచర్స్ అనేవి లోడ్ అయినాయి. అవన్నీ ఏంటో మనకు తెలియదు, కానీ ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఇక్కడ ప్రీడిఫైన్డ్ అనే మాటకి ఈక్వలెంట్ గా పెగాలో ఏం మాట్లాడతాం మనం? అవుట్ ఆఫ్ ద బాక్స్. సో వాట్ ఆర్ ద పాయింట్స్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ వి సెటప్ ఎ న్యూ అప్లికేషన్? మీరు కొత్తగా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఏమి మీరు మైండ్లో గుర్తుంచుకోవాలంటే రీయూజబిలిటీని అచీవ్ చేసేలాగా గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా ఎక్స్టెండ్ చేసేలాగా ఉండాలి మీ అప్లికేషన్. మళ్ళీ అది కాస్ట్ ఎఫెక్టివ్ అయి ఉండాలి. సో దానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఏముంటాయి? కామన్లీ యూజ్డ్ ఫంక్షనాలిటీస్ అక్రాస్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్. చాలా ఇంప్లిమెంటేషన్స్ అంటే డిఫరెంట్ లైన్స్ ఆఫ్ బిజినెస్. ఒక్కొక్క ఇంప్లిమెంటేషన్ మనం ఏమనొచ్చు? ఒక్కొక్క లైన్ ఆఫ్ బిజినెస్ అనొచ్చు. డిఫరెంట్ లైన్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ కి సంబంధించిన కామన్ ఫీచర్స్ అన్ని మనం ఫ్రేమ్వర్క్ లో పెట్టుకుంటాం. సో తర్వాత ఇంప్లిమెంటేషన్ కంటైన్స్ స్పెసిఫిక్ ఫంక్షనల్ కాంపొనెంట్స్. ఇప్పుడు ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఏ ఫంక్షనల్ కాంపొనెంట్స్ అయినా మనం ఇంప్లిమెంటేషన్ లోకి యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నదాన్ని ఫ్రేమ్వర్క్ లోకి యాక్సెస్ చేయలేము. రివర్స్ అనేది పాసిబుల్ కాదు. అట్లాగే సైడ్ బై సైడ్ ఇంప్లిమెంటేషన్స్ ఏమున్నాయో, ఇంప్లిమెంటేషన్ 1, ఇంప్లిమెంటేషన్ 2, ఇంప్లిమెంటేషన్ 3 సైడ్ బై సైడ్ ఉంటాయి ఇవి. సో వీటిల్లో ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి యాక్సెస్ అనేది చేయలేము. అయితే ఇప్పుడు మనం పెగా పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ ఆర్కిటెక్చర్ని కనుక డిజైన్ చేసుకోవాలనుకుంటే ఐడియల్గా మన అప్లికేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే
పెగా ప్లాట్ఫామ్ వాడు పెగా సిస్టమ్స్ వాడు మనం ఈ పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఒక అప్లికేషన్ ఇచ్చేస్తాడు. దాన్ని పెగా ప్లాట్ఫామ్ అంటాం. దాన్ని ఏమంటాం? పెగా ప్లాట్ఫామ్. దానిలో చాలా ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. దానిలో చాలా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, ఆ ఫంక్షనాలిటీస్ని మనం మన అప్లికేషన్స్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇలా ప్రీడిఫైన్డ్ కామన్ ఫీచర్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటాం. పెగా వాడు ప్రొవైడ్ చేసిన పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ మనం ఏమంటాం? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటాం. ఆ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏదైతే మనం అంటామో ఆ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఆ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఉన్న రీయూజబుల్ ఫంక్షనాలిటీస్ని మనం పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసే అప్లికేషన్స్లో యూస్ చేసుకోవచ్చు. అయితే దీన్ని నార్మల్గా ఏ ఫ్రేమ్వర్క్ అంటామంటే ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్ అంటామని చెప్పాను మీకు. ఏమని చెప్పాను? పెగా ప్లాట్ఫామ్ని ఎంటర్ప్రైజ్ అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్కైనా ఇవి వాడుకోవచ్చు. తర్వాత పెగా ప్లాట్ఫామ్ మీద మనం ఓన్గా ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేసుకుంటాం. మన బిజినెస్ కోసం మన ఓన్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేసుకుని ఆ ఫ్రేమ్వర్క్ మీద మనం 1 or more ఇంప్లిమెంటేషన్స్ని క్రియేట్ చేస్తాం. 1 or more ఇంప్లిమెంటేషన్స్ని క్రియేట్ చేస్తాం. ఇది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన పాయింట్. సో అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకని మనం ఎలా చేయాలి అంటే ఇప్పుడు మీకు డయాగ్రమెటికల్గా కూడా లాస్ట్ టైం చూపించాను. ఐ విల్ షో యూ వన్స్ అగైన్. ఓకే, ఇప్పుడు మనం అచీవ్ చేయబోయేది ఇది. ఏం అచీవ్ చేయబోతున్నాం? ఫస్ట్ ఆల్రెడీ పెగా ప్లాట్ఫామ్ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్ ఉంది. మనం ఫర్దర్గా ప్రాక్టికల్ చేసినప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తాము. దాని మీద 1 or more ఇంప్లిమెంటేషన్, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్, 1 or more ఇంప్లిమెంటేషన్ మనం క్రియేట్ చేస్తాం. ఇలా దిస్ ఇస్ కాల్డ్ సిచ్యువేషన్ లేయర్ కేక్. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఏంటి? ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే రీయూజబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్, ఈజీ టు ఎక్స్టెండ్, టైం సేవింగ్. మనం ఫ్రేమ్వర్క్స్ని విడిగా అమ్మచ్చు. జనరల్గా అంటే మనం రియల్గా అమ్మం, కానీ మనం పెగా సిస్టమ్స్ వాళ్ళతో టైఅప్ అయి ఉంటే అమ్మచ్చు. సో జనరల్గా అప్పుడు యాక్సెంచర్, కాగ్నిజెంట్ వీళ్ళు చాలా ఫ్రేమ్వర్క్స్ డెవలప్ చేసి పెగా సిస్టమ్స్తో టైఅప్ అయి అమ్ముతారనమాట. సో అట్లా యూ కెన్ సెల్ ద ఫ్రేమ్వర్క్. సో మనం ప్రాక్టికల్ చేయబోయినప్పుడు వెన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్, మనం ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి సిస్టమ్ కంటే ఫస్ట్ అప్లికేషన్ నేమ్ అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు ఏ నేమ్తో క్రియేట్ చేయాలనేది చెప్పాలి. ఒకటి. రెండు, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఆప్షన్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవాలి. థర్డ్ వన్, ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి అని అడిగితే అది ఇవ్వాలి, నేను చెప్తా దాని గురించి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. ఈ డీటెయిల్స్ యూజర్ నేమ్ ప్రొవైడ్ చేయాలి, పాస్వర్డ్ జనరేట్ చేస్తాను. ఇప్పుడు న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే నేను ఒక పని చేస్తాను, మీకు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను, నేను ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ని రిక్వైర్మెంట్స్ అని పెడతా, రిక్వైర్మెంట్స్కి సపరేట్ డాక్యుమెంట్ పెడతా. ఏంటిది? 626 కదా, క్లాస్ రిక్వైర్మెంట్స్. మనం ఏ అప్లికేషన్ మీద వర్క్ చేయబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ one insurance application, especially for auto insurance. One insurance application ఎస్పెషల్లీ మళ్ళీ దాంట్లో ఆటో ఇన్సూరెన్స్ మీద వర్క్ చేస్తాం. ఇది మీకు ఈజీగా అర్థమైంది. దీంతో పాటు ప్యారలల్గా ఇంకో ప్రాజెక్ట్ ఒక 2 weeks తర్వాత మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఓకే, అది రిక్వైర్మెంట్స్ ఇస్తే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఈ ఫస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో డైలీ నేను మీకు థియరీ ప్లస్ ప్రాక్టికల్ చెప్తా వెళ్తాను. ఇలా అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ డే 1 నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. అంటే మీకు రెగ్యులర్ క్లాసెస్లో ఏదైతే జరుగుతుందో ప్రాక్టికల్, అది విడివిడిగా ఏదో ఒక ఎగ్జాంపుల్స్ లా కాకుండా ఒక రిక్వైర్మెంట్స్ తీసుకుంటూ ఒక అప్లికేషన్లో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. అదొక ప్రాజెక్ట్. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే మీకు నేను ఇచ్చే 2 weeks తర్వాత ఇచ్చే ఒక ప్రాజెక్ట్. అది మీరు ఈ నాలెడ్జ్ ఏం గెయిన్ చేస్తారు ఇక్కడ, దాన్ని బట్టి మీరు ఆ ప్రాజెక్ట్ని మీరు డెవలప్ చేయాలి. ఇది చేయగలిగితే అది చేస్తారు ఖచ్చితంగా. ఇదంటే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను కాబట్టి ఈజీ. అది కొంచెం డౌట్స్ వస్తూ ఉంటే అప్పుడు మేము హెల్ప్ చేస్తాం. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ విచ్ ఈజ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అయి ఉండాలి, విచ్ ఇస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ టైప్ అని అనొచ్చు, స్ట్రక్చర్ అని అనొచ్చు. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ స్ట్రక్చర్ అనొచ్చు, ఫ్రేమ్వర్క్ టైప్ అని అనొచ్చు. ఓకే,
విచ్ ఈస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ టైప్ ఆర్ స్ట్రక్చర్. అయితే ఈ అప్లికేషన్ ఏంటిది ఇది? దిస్ ఈస్ ఫర్ దిస్ ఈస్ టు ప్రాసెస్ ఇన్సూరెన్స్ పాలసీస్. దిస్ ఈస్ టు ప్రాసెస్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇన్సూరెన్స్ పాలసీస్ ని ప్రాసెస్ చేయాలి. యాక్చువల్గా ఈ అప్లికేషన్ లో ప్రాసెస్ జరగదు, కానీ ఇది కోర్ ప్లాట్ఫామ్ అయింది. సో క్రియేట్ దిస్ యాజ్ ఫ్రేమ్వర్క్, క్రియేట్ దిస్ యాజ్, ఓకే ఆల్రెడీ చెప్పేశాను కదా. సో దిస్ ఇస్ టు ప్రాసెస్ ఇన్సూరెన్స్ పాలసీస్. This application contains reusable functional components. This application contains reusable functional components. So reusable functional components ఇక్కడ ఉంటాయి అని చెప్పాం. So we are now going to create this application. అర్థమైందా ప్రతి ఒక్కళ్ళు? ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఆర్ యూ క్లియర్? ఆన్లైన్ స్టూడెంట్స్. Yes. So what am I going to do now is I am going to create one document. ఇది ప్రాక్టికల్ డాక్యుమెంట్. ఇలా మీకు మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఒక రోజులో. సో దానికి నీట్గా సపరేట్ గా 623 626 కదా మీది. ఓకే, ఇది ప్రాక్టికల్ డాక్యుమెంట్ కోసం నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఏమిద్దాం దీని పేరు అంటే మెగా బ్యాచ్ 626. ఓకే, సో ప్రాక్టికల్. ఓకే, ప్రాక్టికల్ అని పెట్టకపోయినా పర్లేదు. ఈరోజు డేట్ ఎంత? 14 ఏప్రిల్ 2025. ఏప్రిల్ 14, 2025. ఓకే, ఇది ప్రాక్టికల్ డాక్యుమెంట్కి మీకు డేట్ ఉంటుంది. ప్రాక్టికల్ డాక్యుమెంట్కి ఏముంటుంది? డేట్ ఉంటుంది అనమాట. సో వీ విల్ గో విత్ దిస్. సో మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. సో కొత్తగా మనం పెగా ప్లాట్ఫామ్ తీసుకున్నాం. మనం కొత్తగా పెగా ప్లాట్ఫామ్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసి స్టార్ట్అప్ చేసాం. మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ పెగా ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనం ఏం చేయాలి? ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. సో పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవ్వడానికి ఇప్పటి వరకు చూసుకుంటే మనమేమి లాగిన్స్ క్రియేట్ చేయలేదు. సో మనం ఇప్పుడు కొత్తగా లాగిన్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక్క లాగిన్ అయినా మనకు కావాలి. దానికి మనం ప్రీడిఫైన్డ్ క్రెడెన్షియల్స్ వాడాలి. ఏం వాడాలి? ప్రీడిఫైన్డ్గా వాడచ్చు. అవి డిలీట్ చేయలేం, కానీ అవి వాడుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ అప్లికేషన్, okay, always use the below credentials. ఏంటి ఆ క్రెడెన్షియల్స్? administrator@pega.com. సో పాస్వర్డ్ ఏంటిది? ఇన్స్టాల్ అనేవి అన్ని స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ లెటర్స్ అయ్యాలి. యూజర్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ అయినా స్మాల్ లెటర్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. యూజర్ నేమ్ అనేది అప్పర్ లోవర్ కేస్, నో ఇష్యూస్. పాస్వర్డ్ ఈస్ కేస్ సెన్సిటివ్. అయితే అప్లికేషన్ కెన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ ఏ విజార్డ్. ఏంటిది ఆ విజార్డ్ పేరు అంటే? విజార్డ్ పేరు న్యూ అప్లికేషన్ అనే విజార్డ్ ని వాడతాం మనం. సో విజార్డ్ పేరు న్యూ అప్లికేషన్. ఓకే, అయితే మనం లాగిన్ అయిన తర్వాత, సో లాగిన్ టు పిఆర్పిసి, మనం వన్స్ పెగా పిఆర్పిసిలోకి లాగిన్ అయిన తర్వాత దెన్ వాట్ వీ కెన్ డూ ఆఫ్టర్ లాగిన్ అంటే, సో ఇక్కడ ఏది చేయాలన్నా మీరు పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ లో దేర్ విల్ బి సమ్ నావిగేషన్స్. మనం నావిగేషన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, సో లాగిన్ టు పిఆర్పిసి, లాగిన్ అయిన తర్వాత డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ లో, సో ఆన్ టాప్ లెఫ్ట్ యూ హ్యావ్ వన్ మెనూ. ఓకే, సో ఆన్ టాప్ లెఫ్ట్ click on application menu. That is what Pega platform అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక చూస్ న్యూ అప్లికేషన్ అని చూస్ చేసుకుంటారు. దెన్ ఇట్ ఓపెన్స్ ఏ న్యూ అప్లికేషన్ క్రియేషన్ విజార్డ్. సో ఒక అప్లికేషన్ క్రియేషన్ విజార్డ్ ని అది ఓపెన్ చేసింది. వి విల్ ట్రై టు ఎక్స్పీరియన్స్ దిస్ నౌ. సో మీరు ఏం చేయాలి? అసలు పెగా ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అవ్వాలంటే ముందు మీకు లాగిన్ స్క్రీన్ కావాలిగా. లాగిన్ స్క్రీన్ ఎలా తీసుకొస్తారు? ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పా, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. సర్వర్ ఫస్ట్ స్టార్ట్అప్ చేయాలి. స్టార్ట్అప్ చేసిన తర్వాత కొంతసేపు ఆగి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ వర్కింగ్. లాగిన్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళ దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నాయి. administrator@pega.com, పాస్వర్డ్ ఇన్స్టాల్. పాస్వర్డ్ ఏంటి?
ఇన్స్టాల్ అని ఉంటుంది. ఓకే, సో లాగిన్ అవ్వండి. ఐఎమ్ సారీ, స్క్రీన్ షాట్ ఆర్డర్ మిస్ అవ్వకూడదు. లాగిన్. సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు లాగిన్ అయ్యారు కదా. లాగిన్ అయిన తర్వాత చూడండి, మీరు ఇక్కడ టాప్ లెఫ్ట్లో మీకు ఇక్కడ అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ అని ఉంది. ఇక్కడ అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్, అక్కడ బాలచా చేస్తారు. వెళ్ళిపో. లేదు క్లాస్లో ఉన్నా, డిస్టర్బ్ చేయండి. సో ఇక్కడ మీకు administrator@pega.com అని మీరు లాగిన్ అయిన తర్వాత టాప్ లెఫ్ట్లో ఇక్కడ మీకు అప్లికేషన్ అని ఉంటుంది. ఇదేంటంటే అప్లికేషన్ అని చెప్తుంది. దీని అప్లికేషన్ పేరు ఏంటో చెప్తుంది. అప్లికేషన్ పేరు అంటే మీరు డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ వాడి పెగా ప్లాట్ఫామ్లోకి వస్తే డిఫాల్ట్గా మిమ్మల్ని ఒక అప్లికేషన్లోకి తీసుకెళ్తుంది. అది ఆ అప్లికేషన్ పేరేంటి? పెగా ప్లాట్ఫామ్. ఆ పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్లోనే ప్రీడిఫైన్డ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మనం ఫర్దర్గా క్రియేట్ చేయబోయే అప్లికేషన్ ఈ పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం? యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ అప్లికేషన్ మెనూ. క్లిక్ చేసి యూ నీడ్ టు చూస్ న్యూ అప్లికేషన్. న్యూ అప్లికేషన్ అని చూస్ చేయండి. మీకు ఇక్కడ కనబడుతున్న స్క్రీన్ షాట్లో. సో మీకు అక్కడ నావిగేషన్ ఇచ్చా కదా, న్యూ అప్లికేషన్. ఇది ఎప్పుడైతే చూస్ చేస్తారో మీకు ఇలా ఒక విండో వస్తుంది అనమాట. ఈ విండోలో మీకు ఏంటి అంటే కొన్ని అప్లికేషన్స్ నేమ్స్ చూపిస్తుంది. యాక్చువల్గా మీరు ఇక్కడ ఏ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేస్తారో దాని మీద మీ అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది ఫర్దర్గా చేయబోయేది. ఇప్పుడు ఏఐజీ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేస్తే నా అప్లికేషన్ వెళ్ళి ఏఐజీ ఇన్సూరెన్స్ మీద క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ కనిపించే అప్లికేషన్స్ వేటి మీద నా అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకోవట్లా, ఎక్సెప్ట్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే మీకు ఇక్కడ కనిపించే లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఫ్రేమ్వర్క్ మీదే కదా ఇంకోటి క్రియేట్ చేసేది మనం. కాబట్టి ఇక్కడ మీరు దేని మీద క్రియేట్ చేస్తారని అడుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఏది చూస్ చేసుకున్నా దాని మీద క్రియేట్ అయిపోయింది. అంటే ఇక్కడ కనిపించే లిస్ట్ అంతా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్. ఈ పాయింట్ అర్థమైందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ కనిపించే లిస్ట్ అంతా ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ లిస్ట్? ఇది ఫ్రేమ్వర్క్ నీలిమా Framework, foundation based. But it has to be, I think, created Dev Studio only, right? Yes, correct. We'll think about the studios later. Okay, first this point where we are focusing on. Are you clear about this? Yes. Okay. See, what is this build from scratch? Means you want to set up your own application structure from the scratch. Scratch means you will get Pega platform by default. So build from scratch is nothing but creating on top of Pega platform. Creating on top of what? Pega platform. Click on build from scratch. Click on build from scratch. Then your application will be getting created on top of Pega platform application. Pega platform application మీద మన అప్లికేషన్ క్రియేట్ అయ్యింది. ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చినాయి. ఏంటి? థీమ్ కాస్మోస్ రియాక్ట్. ఈ కాస్మోస్ రియాక్ట్ ఈ వర్షన్ నుంచే పెట్టారు. దీంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. కాస్మోస్ రియాక్ట్కి అడ్వాన్స్డ్ ఇంకోటి ఉంది. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టలేషన్. ఈ కాన్స్టలేషన్ అనేది మనం ఫ్యూచర్లో వర్క్ చేస్తాం. ఓకే, సో మీరు పెగా ప్రాజెక్ట్లో జాయిన్ అయితే 10% ఛాన్సెస్ ఆర్ దేర్ యుల్ బి వర్కింగ్ ఆన్ కాన్స్టలేషన్. 90% ఛాన్సెస్ ఆర్ దేర్ యుల్ బి వర్కింగ్ ఆన్ థీమ్ కాస్మోస్. దీని మీద ఇంకా అసలు మీకు లేదు, లైట్ తీసుకోవచ్చు, ఉండదు. ఓకే, సో థీమ్ కాస్మోస్ మీద 90% ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్, 10% కాన్స్టలేషన్ మీద వర్క్ చేస్తారు. 1 year తర్వాత అనుకోండి, ఆల్మోస్ట్ 70% ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ కాన్స్టలేషన్. ఓకే, లేదా అట్లీస్ట్ 50% ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ కాన్స్టలేషన్. 2 years తర్వాత అనుకోండి, ఆల్మోస్ట్ మీరందరూ కాన్స్టలేషన్ మీద వర్క్ చేస్తారు. సో మనం ఫస్ట్ ట్రెడిషనల్ నేర్చుకున్న తర్వాత కాన్స్టలేషన్ని ఫ్యూచర్లో నేర్చుకుందాం. వదిలేసాయి, అది వచ్చింది, వదిలే అదే వచ్చింది అక్కడ వదిలే. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు గో విత్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. తర్వాత మనం ఫ్యూచర్లో కాన్స్టలేషన్ అంటే పెగా 24.2 కాన్స్టలేషన్ మీద ఎలా వర్క్ చేయాలో చూస్తాం. క్లియరా ఎవ్రీవన్?
ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? సో క్లిక్ ఆన్ థీమ్ కాస్మోస్, క్లిక్ ఆన్ థీమ్ కాస్మోస్. సో థీమ్ కాస్మోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ స్క్రీన్ ఇక్కడికి వస్తుంది. మీ స్క్రీన్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు థీమ్ కాస్మోస్ అనేది ఏంటి అసలు అంటే, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్లో మీరు డెవలప్ చేసే యూఐ ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ కి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది వీడి దగ్గర. అదొక ఫ్రేమ్ వర్క్ అనమాట. థీమ్ కాస్మోస్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్. మీకు బిగినింగ్ లోనే అన్ని ఫుల్ క్లారిటీ వచ్చాయి. స్టార్టింగ్ డే 1 లోనే మీరు కొంచెం యాక్సెస్ చేస్తూ వెళ్ళండి. కొన్ని రోజులకి మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పటికైతే థీమ్ కాస్మోస్ అని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. వెళ్ళాక ఇది ఏమడుగుతుంది? సరే, మీరు అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, దేని మీద? పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయాలనుకున్నారు. ఏంటి మీకు అప్లికేషన్కి ఏం పేరు పెడతారు అని అడుగుతుంది. ఓకే, లెట్స్ సే ఎల్ఐసి ఇన్సూరెన్స్ అని ఇస్తున్నా. ఎల్ఐసి ఇన్సూరెన్స్ అంటే ఏంటి అర్థం? ఇది ఏ స్పెసిఫిక్ టైప్ గురించి మాట్లాడట్లేదు. ఏదో లైఫ్ అనో, హోమ్ అనో, ఆటో అలా మాట్లాడట్లా. ఎల్ఐసి ఇన్సూరెన్స్ అని మాట్లాడుతున్నా. ఇన్సూరెన్స్ అంటే ఇట్స్ ఎ ఫ్రేమ్ వర్క్ అన్నట్టు. ఇన్సూరెన్స్ అనేది జనరిక్ వర్డ్ కదా, ఫ్రేమ్ వర్క్. దీని తర్వాత క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్, దెన్ ఇట్ ఓపెన్స్ ఏ పాపప్. ఓకే, ఇప్పుడు చూడండి మీరు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేశాను. ఒక పాపప్ విండో వచ్చింది. ఈ పాపప్ విండోలో అప్లికేషన్ సెట్టింగ్స్ అని ఇక్కడ మీకు చూడండి అప్లికేషన్ స్ట్రక్చర్ అంటుంది. ఏముంటుంది? అప్లికేషన్ స్ట్రక్చర్. ఈ అప్లికేషన్ కి ఒక స్ట్రక్చర్ ఉండాలి. అంటే ఒక టైప్ అనమాట. స్ట్రక్చర్ ఇస్ నథింగ్ కూడా ఇక్కడ టైప్ అని. ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. ప్లస్ డిఫాల్ట్ గా అది ఇంప్లిమెంటేషన్ అని ఇచ్చేసింది. డిఫాల్ట్ గా ఏమని ఇచ్చింది? ఒకసారి ఆ స్విచ్ ఆఫ్ చేసాం, అదే రివర్స్ లో ఉంది. ఒకసారి ఇలా అని మళ్ళీ అనండి, నిదానం. ఓకే, మళ్ళీ. ఓకే, అది వర్క్ అవుతుందా ఏసీ? సుధీర్ ఇలా ఒకసారి ఏసీ ఆన్ చేయి. ఓకే, సో ఇక్కడ మీకు ఫ్రేమ్ వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఉంది. యాక్చువల్గా బై డిఫాల్ట్ గా ఇది ఇంప్లిమెంటేషన్ అని తీసుకుంది. మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు? 18లో అలా పెట్టు. ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేద్దాం. ఏది? ఫ్రేమ్ వర్క్. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? సో చూస్ ఫ్రేమ్ వర్క్. చూస్ వాట్? ఫ్రేమ్ వర్క్ అట్ అప్లికేషన్ స్ట్రక్చర్ యూ నీడ్ టు చూస్ వాట్? ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు అప్లికేషన్ స్ట్రక్చర్ లో మీరు ఫ్రేమ్ వర్క్ అని పెట్టండి. అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేయబోయే అప్లికేషన్ ఫ్రేమ్ వర్క్ అయింది. సో దాని తర్వాత ఇది చూడండి, ఇది గమనించండి. అప్లికేషన్ ఎల్ఐసి INSUR అని చూపిస్తుంది. ఒకవేళ ఈ పేరుతో నా దగ్గర అప్లికేషన్ ఉండుంటే ఆల్రెడీ నేను పేరు మారుస్తా. ఉంటే ఇది ఎలో చేయదు. మీరు పెగాలో ఏది క్రియేట్ చేసినా దానికి ఒక లేబుల్ ఉంటుంది, ఐడి ఉంటుంది. 2 థింగ్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్ అండ్ ఐడి ఉంటాయి. నేను ఎల్ఐసి ఇన్సూరెన్స్ అని ఇచ్చాను కదా, అదేంటిదంటే లేబుల్ పైకి కనిపించడానికి. యాక్చువల్గా ఐడి ఏంటంటే అప్లికేషన్కి ఎల్ఐసి INSUR అనే అప్లికేషన్ ఐడి. అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను. మనం క్రియేట్ చేసే ఏదైనా ఒక రూల్, పెగాలో అప్లికేషన్ కూడా ఒక రూలే. ప్రతి రూల్కి పేరుంటుంది, ఐడి ఉంటుంది. సిస్టమ్ ఎప్పుడు ఐడినే పట్టించుకుంటుంది, పేరుతో పిలవదు రూల్ని. దేంతో పిలిచిద్ది? ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇంకా ఇప్పుడు మీరందరు ఇక్కడ స్టూడెంట్స్ కదా, ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్రోల్ అయ్యారనుకోండి, మీ పేరుతో మీరు ఎన్రోల్ అవుతారు. మేమేం చేస్తాము? మీకు ఒక ఐడి జనరేట్ చేసి ఇస్తాం. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఐడి జనరేట్ చేసి ఇస్తాం. మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలంటే ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా, ఓకే, మీరు ఇక్కడ స్టూడెంటా కాదని, మీ నేమ్ ఇంపార్టెంటా మాకు, మీ ఐడి ఇంపార్టెంటా? మీ ఐడి. అంటే సిస్టమ్కి ఎప్పుడు నేమ్ ఇంపార్టెంటా, ఐడి ఇంపార్టెంటా? ఐడీస్ అనేవి మీరు పెట్టుకొని రారు, జనరేట్ అవుతాయి. నేమ్స్ అనేవి, ఐడీస్ అనేవి మనమేమో సిస్టమ్కి. నేమ్ మనం ఇస్తే అదే ఐడి జనరేట్ చేసుకుంటుంది దానంతట. దాన్ని మీరు అలా ఉంచేయచ్చు, ఏం కదిలించదు. అంటే ఇప్పుడు మీ ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ పేరు ఏంటి అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్, దాని ఐడి ఏంటంటే ఎల్ఐసి INSUR. అసలు దేని గురించి మాట్లాడాలి అంటే ఎల్ఐసి INSUR అనే మాట్లాడాలి. ఎల్ఐసి ఇన్సూరెన్స్ గురించి అసలు చెప్పాల్సిన పని లేదు. దాని పేరు ఏంటన్నా కూడా ఎల్ఐసి INSUR, ఐడినే ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మీరు ఫ్రేమ్ వర్క్ టైప్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేయబోతున్నారు.
అప్లికేషన్ ఐడి వచ్చి ఎల్ఐసి ఐఎన్ఎస్యూఆర్ అని తీసుకున్న సిస్టము. తర్వాత ఆర్గనైజేషన్, ప్రతి అప్లికేషను ఒక కంపెనీకి సంబంధించింది అయి ఉంటుంది, అవునా? ఆ కంపెనీ పేరే ఆర్గనైజేషన్. మీరు ఇక్కడ ఆర్గనైజేషన్ పేరు ఇవ్వాలి. డిఫాల్ట్ గా ఒక ర్యాండమ్ ఆర్గనైజేషన్ నేమ్ ఇస్తుంది. ఈ అప్లికేషన్ అనేది XYZ ఆర్గనైజేషన్ కి సంబంధించింది అన్నట్టుగా ఏదో ర్యాండమ్ ఇస్తుంది. సో వి గాట్ a random organization name which is not meaningful. Let's give a meaningful name. ఏమిద్దాం మీనింగ్ఫుల్ నేమ్ చూద్దాం. LIC అని రాద్దాం. మాన్యువల్ గా టైప్ చేయండి. టైప్ ఇట్ మాన్యువల్లీ. ఇక్కడ ప్రత్యేకంగా రాస్తున్నాను, టైప్ ఇట్ మాన్యువల్లీ అని ప్రత్యేకంగా రాస్తున్నా అంటే ఫ్యూచర్లో ఏదో ఉంటుంది ఇలా కాకుండా అని అర్థం. సో LIC అని ఇచ్చారు. ఆర్గనైజేషన్ పేరు ఇచ్చారు. మీరు డివిజన్ పేరు ఏమొస్తుంది మీకు ఇక్కడ? ఐఎమ్ సారీ, డివిజన్ పేరు ఏమొస్తుంది? డివ్ అని వస్తుంది. యూనిట్ పేరు యూనిట్. ఏంటి ఈ డివిజన్స్ యూనిట్స్ అనేది నేను మీకు సూన్ ఐ విల్ క్లారిఫై. తర్వాత ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్ ఇక్కడ ఇవ్వగానే ఇది నేము, ఇది ఐడి. ప్రతిదానికి నేము ఐడి ఉంటాయి. ఆర్గనైజేషన్ కంపెనీ పేరు కూడా కంపెనీ నేమ్ ఉంటుంది, కంపెనీ ఐడి ఉంటుంది. ఇప్పుడు HDFC బ్యాంక్ అని మనం పిలుచుకునే పేరు, బ్యాంకింగ్ సిస్టంలో దానికి ఒక ఐడి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు HDFC బ్యాంక్ అని పిలవదు జనరల్గా. దాని సిస్టంలో ఒక ఐడి ఇచ్చుకుని ఆ కోడ్తోనే పిలిచిద్ది, అవునా? సో అట్లాగనమాట. సో FW ఫ్రేమ్వర్క్ అని అర్థమవుతుంది. ఇవి రెండు ఏంటో వచ్చినాయి, INSUR అని. ఇది అప్లికేషన్ పేరు లాగా వచ్చింది, ఇది వర్క్ అని వచ్చింది. కావాలంటే ఈ మారుస్తానంటే మార్చవచ్చు. మీరు ఈ మారుస్తానంటే మార్చుకోవచ్చు. నేనేం చేంజ్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నో. ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. లేదా మారుస్తానంటే యూ కెన్ చేంజ్ ఇట్ టు ఇన్సూరెన్స్. క్లాస్ గ్రూప్ నేమ్ని ఇన్సూరెన్స్గా మార్చండి. మార్చా, బాగానే ఉంది. ఓకే, సో చేంజ్ క్లాస్ గ్రూప్ నేమ్ టు ఇన్సూరెన్స్ అన్న. ఓకే, గుడ్. సో ఇక్కడ ఇంకా మీకు ఇంకా ఏమన్నా అడిషనల్ పారామీటర్స్ ఉంటే చూద్దాం, కానీ ఇప్పుడైతే లేవు. ఇప్పుడు ఇంతవరకు చేసిన తర్వాత సేవ్. అసలు ఏం చేసాం మనం అంటే, న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఒక విజార్డ్ రన్ చేసి బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని చూస్ చేసుకొని ఈ స్క్రీన్కి వచ్చి అప్లికేషన్ పేరు ఏంటి అని మనం ఇచ్చి, దాని తర్వాత అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి ఇది ఫ్రేమ్వర్క్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అని చూస్ చేసుకొని ఇది ఏ కంపెనీకి సంబంధించిందంటే LIC అని చెప్పి, దాని తర్వాత ఇక్కడ ఏదో ఇన్సూరెన్స్ అని ఇచ్చాను, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకేనా? ఇంతవరకు క్లియరా? ఓకే, సేవ్ కొట్టండి. ఒకవేళ నేను అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్లకుండా క్రియేట్ న్యూ అప్లికేషన్తో వెళ్ళిపోయి ఉంటే ముందుకి, నాకు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ అయి ఉంది. ఏం అప్లికేషన్ క్రియేట్ అయి ఉండేది? ఎందుకని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్? డిఫాల్ట్గా ఇక్కడ ఏమొచ్చింది? సో నేను కనుక దీనికి వచ్చి టచ్ చేయకుండా వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది? ఇంప్లిమెంటేషన్. అంటే మీరు ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్లో ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. సో సేవ్ కొట్టండి. ఇది సేవ్ కొట్టాక బ్యాక్ ఇక్కడికి వచ్చేస్తారు. నౌ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. మీకు ఇది ఒక 5 minutes కూడా పట్టొచ్చు. ఈ క్రియేట్ అప్లికేషన్ కొట్టాక నెక్స్ట్ స్క్రీన్ రావడానికి అట్ ద వెరీ బిగినింగ్ మీరందరికీ ఒక 5 minutes పట్టొచ్చేమో చెప్పలేదు. వెయిట్ చేయండి. నాకైతే 1 or 2 minutesలో అయిపోయింది మోస్ట్లీ. మీకు స్టార్టింగ్లో అట్ ద వెరీ బిగినింగ్ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఒక 5 minutes కూడా పట్టొచ్చు. ఆర్గనైజేషన్ నేము, ఆర్గనైజేషన్ ఐడి నేను సేమ్ ఇచ్చా. మీరు మార్చాలనుకుంటే కొంచెం మార్చుకోవచ్చు, ఏం కాదు. నేను అంత పట్టించుకోలేదు దాన్ని, అంతే, ఏం లేదు. సో ఐఎమ్ సారీ, హియర్ ఐ హ్యావ్ టు గివ్ ది స్క్రీన్ షాట్. ఇప్పుడు చూడండి, మీరు అప్లికేషన్ అయితే క్రియేట్ చేశారు, కంగ్రాచులేషన్స్. కానీ ఈ అప్లికేషన్లోకి లాగిన్ అవ్వడానికి ఐడి ఏం లేదు అని చెప్తుంది. ఒక ఐడి ఇవ్వండి, అది కూడా ఈమెయిల్ ఐడి ఫార్మాట్లో ఇవ్వండి అంటుంది. ఆ ఈమెయిల్ ఐడి ఏం రియాలిటీలో ఎగ్జిస్ట్ అవ్వాల్సిన పని లేదు. ఏమని ఇస్తా నేను డెవలపర్ని కదా. ఇక్కడ మీకు ఇక్కడ ఉంది, దీన్ని రోల్ అంటారు. వీటి గురించి ప్రత్యేకంగా సపరేట్ సెక్షన్లో వస్తుంది. ఆథర్ రోల్. ఏ రోల్తో మనం ఐడి క్రియేట్ చేయబోతున్నాం? ఆథర్. జనరల్గా ఆథర్ అంటే ఏంటో చెప్పండి. మీరు ఎక్కడో విని ఉంటారు. ఆథర్ అంటే ఎవరు? ఎవరైతే బుక్ని క్రియేట్ చేస్తారో వాళ్ళ ఆథర్. ఎవరైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తారో వాళ్ళని ఆథర్ అంటున్నాడు, అంతే కదా. సో మనం ఒక డెవలపర్గా వర్క్ చేయబోతున్నాం ఇప్పుడు మన అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి. నేను డెవలపర్ ఆపరేటర్ని. ఏ అప్లికేషన్ ఇది? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. అందుకని ఒక ఐడిని నేను మీనింగ్ఫుల్గా ఈమెయిల్ ఐడి ఫార్మాట్లో ఇలా ఇస్తా. dev FW ఫ్రేమ్ డెవలపర్ ఆపరేటర్ ఫర్ మై ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ @ ఈమెయిల్ ఐడి ఫార్మాట్ అంటే @ ఉండాలిగా.
తర్వాత డొమైన్ నేమ్ .com ఉండాలి. lic.com అంట. ఏమంట? lic.com. devwebw@lic.com. ఇలాగే ఇవ్వాలా. ఇప్పుడు మీరు అందరూ మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. మీకు ఒరిజినల్గా ఈ ఈమెయిల్ ఐడి అవైలబుల్ ఉండాల్సిన పని లేదు. రియాలిటీలో ఈమెయిల్ ఐడి అనేది అవైలబుల్ ఉండాల్సిన పని లేదు. ఓకేనా? సో ఆఫ్టర్ యూ టైప్ దేర్, క్లిక్ ఆన్ యాడ్. ఒకవేళ మీరు యాడ్ కనుక క్లిక్ చేయకుండా డన్ కొట్టేసినా, లాగ్ ఆఫ్ కొట్టేసినా ఇది క్రియేట్ అవ్వదు. సో యాడ్ ఎప్పుడైతే కొడతారో దెన్ ఇట్ క్రియేట్స్ ఆపరేటర్ ఐడి అండ్ జనరేట్స్ ఏ పాస్వర్డ్. వెయిట్ చేయండి, ఒక 1 సెకండ్లో జరిగిపోతుంది. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ న్యూ ఆపరేటర్ ఐడి అండ్ జనరేటెడ్ ఏ పాస్వర్డ్. అది జనరేట్ చేసింది. కాపీ దిస్ క్రెడెన్షియల్స్ ఇంటూ నోట్ ప్యాడ్ లోకి కాపీ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఎందుకని నోట్ ప్యాడ్ లో కాపీ చేయమన్నా చెప్పండి. మీకు గుర్తుంటుందా ఈ పాస్వర్డ్? పాస్వర్డ్ గుర్తుండదు, మీకు ఐడి గుర్తుండొచ్చు. ఓకే, సో విత్ దిస్ వీ గాట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేటెడ్. ఓకే, సో నేను ఇలా కాపీ చేసి పెట్టుకున్నా, మీరు కూడా ఇలా కాపీ చేసి పెట్టుకున్న ఒక చోట. ఓకే, with this we are done. With this we have FW app created. సో ఇప్పుడు ఇది అయిపోయింది. దీంట్లోకి లాగిన్ అవ్వచ్చు మీరు. ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ డన్ మీద క్లిక్ చేసేయండి. అక్కడే ఉన్నారు మీరు. ఎక్కడున్నారు? అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లోనే ఉన్నారు. నౌ యూ కెన్ లాగ్ ఆఫ్ అండ్ లాగిన్ బ్యాక్ టు ఫ్రేమ్వర్క్. అది చేయొచ్చు. నౌ వీ కెన్ లాగ్ ఆఫ్ అండ్ లాగిన్ బ్యాక్ టు వాట్? FW యాప్ చేయొచ్చు అలా. సో ఇక్కడ మీకు లాగ్ ఆఫ్ ఐకాన్ ఉందని మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను నేను. అలా లాగ్ ఆఫ్ అయిపోండి. దాని తర్వాత ఓకే, ఇట్ విల్ టేక్ ఎ మినిట్ టు లాగ్ ఆఫ్. ఇప్పుడు నాకు క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేదా నా ఓన్ అప్లికేషన్లోకి వెళ్ళడానికి? అంటే డిఫాల్ట్ క్రెడెన్షియల్ని నేను ఎలా యూస్ చేసుకున్నా, మనం ఆ క్రెడెన్షియల్స్ యూస్ చేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి వాడుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నేను? devfw@lic.com పాస్వర్డ్ రూల్స్ క్లిక్ ఆన్ లాగిన్. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేశాను. ఐఎమ్ సారీ, రూల్స్ కాదు కదా, @lic.com. పాస్వర్డ్ నాకు గుర్తులేదు, రూల్స్ అనుకుంటున్నాను. రెగ్యులర్గా నేను అలా ఇస్తాను కాబట్టి ఈ పాస్వర్డ్ని ఇవ్వండి. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ యూ ట్రై టు లాగిన్ ఇట్ విల్ ఆస్క్ టు చేంజ్ ద పాస్వర్డ్. అడగనివ్వండి. ఓకే, లెట్ ఇట్ ఆస్క్ టు చేంజ్ ద పాస్వర్డ్. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఏమైంది? ఇప్పుడు మనకి మీ ప్రీవియస్ పాస్వర్డ్ ఏంటని అడుగుతుంది. అందుకే నేను కాపీ చేసి పెట్టుకోమన్నా మిమ్మల్ని. మీకు గుర్తుండదు కదా, ఎవరికి గుర్తుండదు ఆ ర్యాండమ్ పాస్వర్డ్. నేను కొత్తగా ఇచ్చే పాస్వర్డ్ రూల్స్ అని ఇచ్చుకుంటున్నా, నాకు అది గుర్తుంటుంది ఎప్పటికీ. సో క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్, దెన్ ఇట్ విల్ టేక్ యూ ఇంటూ FW అప్లికేషన్ లోపలికి తీసుకెళ్ళింది మిమ్మల్ని. ఓకేనా? క్లియరా? సో ఎక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు? యాప్ స్టూడియోకి వచ్చారు. అసలు యాప్ స్టూడియో అంటే ఏంటి, డెవ్ స్టూడియో అంటే ఏంటి అనేది తర్వాత చెప్తా. నెక్స్ట్ వాట్ వి వాంట్ టు గో విత్ ఫ్రేమ్వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. యూ జస్ట్ లాగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్, నథింగ్ టు డూ యాజ్ ఆఫ్ నౌ. లాగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. మీరు అనుకోవచ్చు నేను FWలోకి వచ్చి అక్కడి నుంచి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు కదా అని. అలా చేయొచ్చు, కానీ దానివల్ల మీకు ఒక స్మాల్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి మీరు ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్తోనే వర్క్ చేయండి. ఎప్పుడు దేంతో వర్క్ చేస్తారో, సో యూ ఆల్వేస్ వర్క్ విత్ అడ్మినిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్. నౌ క్రియేటింగ్ నెక్స్ట్ టాస్క్ అనమాట, క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మనం? ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ని క్రియేట్ చేయబోతున్నాం. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ పెట్టుకొని ఉంచాం అంటే ఇప్పుడు పెగా ప్లాట్ఫామ్ మీద ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేసాం, అంతేనా? మన ఇంప్లిమెంటేషన్ ఎక్కడ క్రియేట్ చేసాం? పెగా ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ మీద మన ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాలి. మన ఫ్రేమ్వర్క్ని మెగా ప్లాట్ఫామ్ మీద చేసాం. ఈ ఇంప్లిమెంటేషన్ ఏదైతే చేయబోతున్నామో దాన్ని ఎక్కడ చేయాలి? మన ఫ్రేమ్వర్క్ మీద చేయాలి. దేని మీద చేయాలి? ఫ్రేమ్వర్క్ మీద చేయాలి. నేను ఈ రిక్వైర్మెంట్స్ని ఇక్కడ తీసుకొస్తాను. 626 రిక్వైర్మెంట్స్. జస్ట్ గివ్ మీ 1 minute ప్లీజ్.
ఏది డాక్యుమెంట్? ఇది రావట్లేదా? జస్ట్ గివ్ మీ 1 minute. I wanted to move this document. ఓకే. సో ఇప్పుడు చూడండి మీరు 626 క్లాస్ రన్నింగ్ నోట్స్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందా? ఓకే. రన్నింగ్ నోట్స్ పక్కన రిక్వైర్మెంట్స్ పెడతాను. ఓకే. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి? ఇది ఒక రిక్వైర్మెంట్ అయిపోయింది. రెండో రిక్వైర్మెంట్. నౌ లెట్స్ గో విత్ అనదర్ రిక్వైర్మెంట్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇన్సూరెన్స్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఓకే. ఆటో ఇన్సూరెన్స్ దాని మీద. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి మనకి? రిక్వైర్మెంట్ ఏంటంటే రెండో రిక్వైర్మెంట్, క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ విచ్ ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ కి సంబంధించింది క్రియేట్ చేయండి. సో టైప్ ఆర్ స్ట్రక్చర్ దిస్ ఈస్ టు ప్రాసెస్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇది ఇన్సూరెన్స్ పాలసీస్ ని మీరు క్లాస్ వినటానికి వచ్చారా, వేరే పని మీద వచ్చారు? వచ్చిందే లేట్గా వచ్చారు. ఇక్కడికి వచ్చి వినేదేం లేనప్పుడు మీకు ఎందుకు ట్రైనింగ్? నేనేం పెద్దగా బతిలాండి అవ్వండి, నా దగ్గర జాయిన్ అవ్వండి. మీరు డే 1 ఎలా ఉంటానో నేను డే ఎండింగ్లో కూడా అలాగే ఉంటాను, చివరి వరకు కూడా అలాగే. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలంటే రండి, లేకపోతే రావద్దు. మొహమాటం ఏం లేదు. ఓకేనా? క్లియర్? మీరు క్లాస్ వినాలంటే ఫోన్ బయటే ఇసిరేసిరండి. నేను ఆల్రెడీ డే 3లోనే చెప్పాను మీకు ఎలా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోవాలని. ఇక్కడికి వచ్చి ఫోన్ ఓపెన్ చేసి క్లాస్ చెప్పేటప్పుడు ఫోన్ వాడాలనుకుంటే అసలు క్లాస్లో కూడా రావద్దు. ఓకే? నేను ఎంత బాగా మోటివేట్ చేస్తానో అంతే సీరియస్గా కూడా ఉంటాను. ఆల్ దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్నెస్ ఓన్లీ. ఓకే? విన్నారా బాగుపడతారు, వినలేదా ఏమి ఇష్టం, నేనేం చెప్పలేదు. ఓకే? సో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. దిస్ ఈస్ టు ప్రాసెస్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఎస్పెషల్లీ వీ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ విచ్ ఈస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రక్చర్. దిస్ ఈస్ టు ప్రాసెస్ ఆటో ఇన్సూరెన్స్ పాలసీస్. ఏంటిది ఇది? ఆటో ఇన్సూరెన్స్ పాలసీ. దిస్ అప్లికేషన్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ which are related to auto insurance. ఆటో ఇన్సూరెన్స్ కి సంబంధించినవి చేయండి. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? సో ఆటో ఇన్సూరెన్స్ కోసం ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయబోతున్నాం. మీరు లాస్ట్ 3 days అటెండ్ అయ్యారా క్లాసెస్? వచ్చారు కదా? ఫస్ట్ రోజన్నా టైంకి రావాలి కదా. మీరు 10:20కి ఏమో వచ్చారు, 11:20, 11:15. పోనీ వచ్చినప్పుడు వింటున్నారా క్లాస్ అన్నట్టు. ఓకే. సో హియర్ యూ గో నౌ. ఓకే. ఇప్పుడు చూడండి. సో వీఆర్ గోయింగ్ టు గో విత్ డిజైన్. సి, ఇంతకుముందు మీరు ఎలా అప్లికేషన్ క్రియేట్ చేశారు? administrator@pega.com లాగిన్ అయ్యారు. దాని తర్వాత న్యూ అప్లికేషన్ విజార్డ్కి వెళ్ళారు. అక్కడ ఏం చేశారు మీరు? బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నారు. ఇప్పుడు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అనరు. మీరు ఇప్పుడు పెగా ప్లాట్ఫామ్ మీద చేయాలనుకోవట్లా. మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ అప్లికేషన్ అంటే? వన్ మోర్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్. దిస్ అప్లికేషన్ హ్యాస్ టు బి క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ LIC ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. మేక్ సెన్స్? క్లియర్ ఎవ్రీవన్? LIC ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద మీరు ఈ అప్లికేషన్ ని క్రియేట్ చేయాలి. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? సో దట్ ఈస్ ద అడిషనల్ పాయింట్ ఇన్ ఇట్. సో ఇప్పుడు మనం ఎక్కడ క్లిక్ చేయాలి? LIC ఇన్సూరెన్స్. యాక్చువల్గా ఇంతకు ముందు విజార్డ్ రన్ చేసినప్పుడు, ఇప్పుడు విజార్డ్ రన్ చేసినప్పటికి మీకు 2 to 3 స్క్రీన్స్ కొత్తగా వస్తాయి. ఆ స్క్రీన్స్ లో మనం ఏం చెయ్యం. యాజ్ ఆఫ్ నో మనం అయితే నెక్స్ట్ కొట్టి వెళ్ళిపోతాం. బట్ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే, విల్ సీ నౌ. సో లాగిన్ టు PRPC యూజింగ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ తోనే లాగిన్ అవ్వండి. ఏ అప్లికేషన్ అయినా. మీకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఉంది కదా అని దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి చేయొద్దు. కొన్ని చేంజెస్ అంటే కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ అయ్యింది. అది మీ లెవెల్కి అది అర్థం కాదు, బిగినర్ కాబట్టి. అందుకని అవాయిడ్ చేస్తాం. మనం అది అవాయిడ్ చేస్తాం. లాగిన్ టు PRPC యూజింగ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. ఏంటి మనకి డిఫాల్ట్ క్రెడెన్షియల్స్? administrator@pega.com. జనరల్ గా ఇప్పుడు ఈ సెషన్ అనేది ప్రాక్టికల్ సెషన్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు లాస్ట్ క్లాస్ మిస్ అయినా కూడా ప్రాక్టికల్ అయితే అర్థమైపోయింది. ఇలా ఒకదాని మీద ఒకటి ఎందుకు క్రియేట్ చేస్తామో లాస్ట్ క్లాస్ మిస్ అయితే అర్థం కావచ్చు. కానీ
ఎవరైతే లాస్ట్ క్లాస్ మిస్ అయ్యారో వాళ్ళు రికార్డెడ్ వీడియో చూస్తే ఈ సెషన్ ఫుల్ క్లారిటీ వచ్చింది. ఓకేనా? సో లెట్స్ లాగిన్ నౌ. లెట్స్ డూ వాట్? లాగిన్. మనం లాగిన్ అవుదాం. సో వన్స్ వి లాగిన్ హియర్, ఓకేనా? లాగిన్ అయితే మళ్ళీ ఎక్కడికి వచ్చాం మనం? పెగా ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? పెగా ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేసి న్యూ అప్లికేషన్, మళ్ళీ అదే విజార్డ్ అలాగే వెళ్తారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ కాకుండా ఇప్పుడు చూడండి, మనం క్రియేట్ చేసిన ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనే అప్లికేషన్ ఇక్కడ లిస్ట్ లో కనబడుతుంది. ఎందుకని కనబడుతుందంటే బికాజ్ ఇట్ ఈస్ ఫ్రేమ్వర్క్ టైప్. ఒకవేళ నా దాంట్లో ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉన్నాయి చాలా, ఇక్కడ నాకు ఇంప్లిమెంటేషన్స్ ఏం కనపడవు. ఈ పర్టికులర్ పెగా ప్రొవైడెడ్ స్క్రీన్ లో వాడు ఫ్రేమ్వర్క్స్ మాత్రమే డిస్ప్లే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫ్రేమ్వర్క్ మీద ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడం ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ఇంప్లిమెంటేషన్ మీద ఇంకో ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయడం అనేది కాన్సెప్చువల్ గా అసలు ఉండదు. ఇంప్లిమెంటేషన్ పక్కన ఇంప్లిమెంటేషన్స్ వస్తాయా తప్ప, ఇంప్లిమెంటేషన్ మీద ఇంప్లిమెంటేషన్ చేశారనుకోండి ఏమైంది? బాటమ్ ది ఫ్రేమ్వర్క్ అయిపోయింది, అంతే కదా? కాబట్టి మీరు అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఎలా చేయాలన్న దాన్ని బట్టి మన బ్రెయిన్ యూస్ చేసి ఇది ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా చూస్ చేయాలి. అర్థమైందా? సో నౌ డూ వాట్? క్లిక్ ఆన్ ఎల్ఐసి ఇన్సూరెన్స్. క్లిక్ ఆన్ ఎల్ఐసి ఇన్సూరెన్స్. సో ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యూ విల్ కమ్ టు ఎ స్క్రీన్ విచ్ యూ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ బిఫోర్ ప్రీవియస్ గా మీరు విజార్డ్ రన్ చేసినప్పుడు ఈ స్క్రీన్ రాలేదు. ఇది ఏమంటుందంటే ఈ స్క్రీన్ లో బిల్డ్ విత్ ఎల్ఐసి ఇన్సూరెన్స్, ఆర్ యూ షూర్ దట్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ అని అడుగుతుంది. లేదా బ్యాక్ వెళ్ళి మళ్ళీ మార్చుకొని వస్తారా అని అడుగుతుంది. నేనేం బ్యాక్ వెళ్ళను. గో విత్ వాట్? బిల్డ్ విత్ ఎల్ఐసి ఇన్సూరెన్స్. క్లిక్ ఆన్ బిల్డ్ విత్ ఎల్ఐసి ఇన్సూరెన్స్. బిల్డ్ విత్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇది కూడా మనకి ఇంతకు ముందు రాలేదే. నేను ఫ్రేమ్వర్క్ అయితే క్రియేట్ చేశాను. ఆ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో ఉన్న కేస్ టైప్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ క్లోన్ చేస్తా అని చెప్తుంది. ఏమీ లేవు అని చెప్తుంది. ఉంటే క్లోన్ చేసేదాన్ని, లేవు. అయితే అసలు మీకు కేస్ టైప్స్ అంటేనే తెలియదు యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఎ బిగినర్ కదా. మనకు అవి ఫ్యూచర్ లో వస్తాయి, మాన్యువల్ గా చేస్తాం మనం. సో కాబట్టి ఈ స్క్రీన్ మీరు ఏం చేస్తారు? జస్ట్ పాస్ ఆన్ ఫ్రమ్ ది స్క్రీన్, అంతే కదా. అందుమించి ఏం చేయదు. ఈ నెక్స్ట్ కూడా అంతే, డేటా టైప్స్ అంటుంది. ఇంకా నాకు డేటా టైప్ అంటే ఏంటో కూడా తెలియదు. కాబట్టి వాట్ విల్ ఐ డూ? ఐ విల్ జస్ట్ కంటిన్యూ అన్నా నెక్స్ట్ అన్నా పర్లేదు. ఓకే, కంటిన్యూ. నేను పైన నెక్స్ట్ అని రాసా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, రైట్? యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన స్క్రీన్. ఇది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కదా, దీనికి ఏం పేరు ఇస్తారని అడుగుతుంది. వాట్ ఈస్ ద నేమ్ దట్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఫర్ దిస్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్? ఏ పేరుతో మీరు క్రియేట్ చేయాలి చెప్పండి. ఎల్ఐసి Auto insurance. INS. Auto insurance. పర్ఫెక్ట్. ఎల్ఐసి ఆటో ఇన్సూరెన్స్. ఎల్ఐసి ఆటో ఇన్సూరెన్స్ అనే స్పెసిఫిక్ నేమ్ ఇస్తాను నేను. ఎల్ఐసి ఆటో ఇన్సూరెన్స్ అనే ఒక స్పెసిఫిక్ గా ఒక పేరు ఇచ్చాను నేను. ఇచ్చి నేనేం చేస్తున్నా ఇప్పుడు? క్రియేట్ కొట్టేనా వద్దు, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడికి వెళ్తే అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్తే ఇంప్లిమెంటేషన్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అని చూస్ చేసేసి ఉంది ఆల్రెడీ. మనకు కావాల్సింది కూడా అదేనా కాదా? Yes. కావాల్సింది కూడా అదే. కాబట్టి లెట్ ఇట్ బి ఓకే. అయితే ఈ అప్లికేషన్ పేరు ఏముంది? ఎల్ఐసి ఆటో ఐ. ఇంతకు ముందు అప్లికేషన్ పేరు గుర్తుందా మీకు? ఎల్ఐసి INSUR. ఐ ఉందో లేదో గుర్తులేదు. ఇక్కడ ఎల్ఐసి ఆటో అని ఉంది. ఐడి ఓకే, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఆర్గనైజేషన్ నేమ్ ర్యాండమ్ గా వచ్చింది. అయితే మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే, ప్రీవియస్ గా మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మాన్యువల్ గా ఒక ఆర్గనైజేషన్ నేమ్ టైప్ చేసాం, ఎల్ఐసి అని. అప్పటికి ఎల్ఐసి అనే ఏ ఆర్గనైజేషన్ మన సిస్టంలో లేదు. మనం ఎప్పుడైతే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ అయ్యిందో అప్పుడు ఒక ఆర్గనైజేషన్ రూల్ కూడా క్రియేట్ అయింది. దాని పేరు ఎల్ఐసి. అంటే ఇప్పుడు ఆ రూల్ నేమ్ ఇక్కడ లిస్ట్ లో రావాలి. నేను అంటే జనరల్ గా మాట్లాడితే ఒక అప్లికేషన్ లో మీ బిజినెస్ రియల్ టైం ప్రాజెక్ట్ లో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి రెండిటికి సేమ్ ఆర్గనైజేషన్ పేరు ఉంటుంది. మీకు 80 to 85% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అలాగే ఉంటాయి. ఆల్మోస్ట్ 90%. ఎక్కడన్నా కొన్ని మాత్రం ఓటివి అంటే ప్రీడిఫైన్డ్ ఫ్రేమ్వర్క్స్ కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు పేరు వేరే ఉండొచ్చు తప్ప మోస్ట్లీ సేమ్ ఉంటాయి. కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతా, మీరు కూడా అదే ఫాలో అవుతారు. ఏంటంటే రిమూవ్ ర్యాండమ్ నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్. రిమూవ్ ద ర్యాండమ్
ఆర్గనైజేషన్ కామా చూజ్ అంటున్నా. ఇందాక ఏంటంటున్నా, మాన్యువల్లీ టైప్ అన్నా. చూజ్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ ఎల్ఐసి. చూజ్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ ఎల్ఐసి అంటే దీన్ని బ్యాక్ స్పేస్ కొట్టేయండి. ఇప్పుడు మీకు పిఆర్పిసి ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైనా కూడా పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ మొత్తంలో ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ కనపడి ఒక థిక్ బ్లూ కలర్ డాట్ ఎట్ ద రైట్ బాటమ్ కార్నర్ కనపడింది అనుకోండి, అది ఒక డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్ అంటే మీకు చాయిస్ ఉంటుంది అక్కడ. అంటే ఆల్రెడీ వాల్యూస్ ఉండి చాయిస్ ఉంటుంది. మీరు కీబోర్డ్లో, మీ కీబోర్డ్ ఉందిగా, కీబోర్డ్లో డౌన్ యారో తెలుసుగా, 4 యారోలు ఉంటాయిగా. 4 యారోల్లో డౌన్ యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూపించింది. ద ఆప్షన్ వి వాంట్ వీ కెన్ చూస్. వాట్ ఈస్ ద ఆప్షన్ వి వాంట్? ఎల్ఐసి. అంటే నా ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండ్ ఇంప్లిమెంట్ FW and IMPL apps are having same organization. That is what same means. What? Sharing anamata. Same organization. అంటే there is one thing which is sharing. There is one thing which is sharing తో ఒకటి ఉంది అని అర్థం. అయితే ఇక్కడ డివిజన్ నేమ్ డివ్ అని, యూనిట్ నేమ్ యూనిట్, లెట్ ఇట్ బి. ఇక్కడ జనరేట్ డివిజన్ లేయర్ అని కూడా అంటుంది. ఇలా క్లిక్ చేశారనుకోండి, మీకు అయితే అడిషనల్ గా ఎక్స్ట్రా యాడ్ అయినట్టు. సరే, నేను ఇప్పుడు అదేం చేయట్లేదు, కానీ ఇక్కడ ఎల్ఐసి ఆటో ఇక్కడ వచ్చింది, వర్క్ అని వచ్చింది. మళ్ళీ నేనేం చేస్తున్నాను, దీనికి ఇన్సూరెన్స్ అని పేరు పెడుతున్నా. మీరు ఇది ఒకవేళ మీరు చేసేటప్పుడు ఇది మర్చిపోయారు అనుకుందాం. ఓకే, అట్ క్లాస్ గ్రూప్, ఐఎమ్ సారీ, వాట్ ఈస్ దట్ ఇన్సూరెన్స్? ఆటో ఇన్సూరెన్స్ కదా, చెప్తాను. మీరేం చేస్తారంటే ఇక్కడ ఆటో ఇన్సూరెన్స్ అని ఏం రాస్తారు? ఆటో ఇన్సూరెన్స్ ఏమని రాస్తారు? అట్ క్లాస్ గ్రూప్ రిమూవ్ వర్క్ అండ్ చూస్ అండ్ రైట్, సారీ, అండ్ టైప్ మాన్యువల్లీ ఆటో ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేయండి. ఓకేనా? సేవ్ కొట్టండి. ఏం చేసాం మనం ఇప్పుడు? ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంటేషన్ అలాగే ఉంచేసాం. ఆర్గనైజేషన్ మాత్రం ఎగ్జిస్టింగ్ చూస్ చేసుకొని దీనికి ఆటో ఇన్సూరెన్స్ అని ఇచ్చి సేవ్ కొట్టండి. ఇప్పుడు ఎల్ఐసి ఆటో ఇన్సూరెన్స్ అనే ఒక క్లాస్, ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ అవబోతుంది. ఓకే, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి వెళ్ళి, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు ఇచ్చి. అన్ని కరెక్ట్గానే ఉన్నాయిగా. సో డూ వాట్ నౌ? క్రియేట్ అప్లికేషన్. క్రియేట్ అప్లికేషన్ని క్రియేట్ చేయండి. సో అప్లికేషన్ని క్రియేట్ చేస్తే ఇప్పుడు మీకు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుందంటే, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేశారుగా ఫ్రేమ్వర్క్, దాని మీద ఇది క్రియేట్ అవుతుంది. ఎందుకని దాని మీద క్రియేట్ అవుతుందంటే, మీరు క్రియేట్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ మీద క్లిక్ చేశారు. ఈసారి బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ మీద రాలా? మీరు వచ్చారా? No. ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్కి ఏదైతే యూజర్ ఐడి ఉందో అదే యూజర్ ఐడిని ఇంప్లిమెంటేషన్ కూడా వాడుకోగలమా లేదా అనే క్వశ్చన్ పడితే వాడుకోగలం. ఒక లాగిన్ ఐడి మల్టిపుల్ అప్లికేషన్స్కి ఉండొచ్చు, కానీ మీరు బిగినర్స్ కాబట్టి నేను అట్లా చెప్పట్లేదు. మీకు ఫ్యూచర్లో కావాలంటే కంబైన్ చేసేసుకో. ఓకే, దీనికి కూడా కొత్త ఐడి ఇస్తున్నా. నేను ఏం చేస్తున్నా ఇప్పుడు? ఇక్కడ డెవలపర్ ఆపరేటర్ ఐడి కొత్తగా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కోసం @ ఏంటిది ఇది? LIC.com. LIC ఇది కూడా ఆథర్సే, అంటే ఇది కూడా డెవలపరే. యాడ్ యాడ్ మళ్ళీ ఏం చేస్తారు మీరు? ఈ క్రెడెన్షియల్స్ని కాపీ చేసి పక్కన పెట్టుకోండి. ఇక పెట్టుకోండి రిక్వైర్మెంట్స్ ఇది రిక్వైర్మెంట్ డాక్యుమెంటా? రిక్వైర్మెంట్. సో నేను ఏం చేస్తా ఇప్పుడు దీని తర్వాత? డన్ కొట్టేసి ఏం చేస్తారు ఇప్పుడు? లాగ్ ఆఫ్కి వెళ్ళిపోండి. అక్కడి నుంచి కూడా లాగ్ ఆఫ్కి వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఎందుకులే, మళ్ళీ ఒక ప్రాపర్ ప్రాసెస్లో బ్యాక్కి వెళ్తున్నాం మనం, అంటే ఏం లేదు అంతమించి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లోకి లాగిన్ అవుతాను. ఇప్పుడు ఏం చేస్తాను నేను? నౌ ఆల్రెడీ ఇంత మరి ఫ్రేమ్వర్క్ పాస్వర్డ్ అంతా చేంజ్ చేశాను. నౌ వీ కెన్ లాగిన్ టు IMPL యాప్. క్రెడెన్షియల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ అడిగిద్దా అడగదా? డిఫాల్ట్గా ఒక ఐడి క్రియేట్ అయినప్పుడు డెఫినెట్గా పిఆర్పిసి అనేది పాస్వర్డ్ చేంజ్ అడిగిద్ది. ఓకే, కాబట్టి నేను ఈ పాస్వర్డ్ని కాపీ చేసి పక్కన పెట్టుకుంటాను. పాస్వర్డ్ రూల్స్, హలో చేంజ్ పాస్వర్డ్. హలో చెప్పండి.
ఏమైంది? సార్ అదే లాగ్ ఆఫ్ మనము ఒకవేళ క్రెడెన్షియల్స్ మర్చిపో డైరెక్ట్ గా లాగ్ ఆఫ్ చేసేసాం అనుకోండి, అప్పుడు చెప్తా ఎలాగా? వెయిట్ చేయండి, ఐ విల్ టెల్ యూ. సో ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు కదా, ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయినప్పుడు మీకు ఇక్కడ యాప్ స్టూడియో అని లోడ్ అవుతుంది. యాక్చువల్గా ఒక డెవలపర్గా మీరు వర్క్ చేయాలి అంటే యాజ్ ఆఫ్ టుడే ద రికమెండెడ్ స్టూడియో ఈజ్ యాప్ స్టూడియో. కానీ యాప్ స్టూడియోలో మీరు ఎంతవరకు ఫంక్షనాలిటీస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే క్వశ్చన్ పడింది అనుకోండి, మేబీ ఒక 20 to 25% కంపేర్డ్ టు డెవ్ స్టూడియో. సో యాప్ స్టూడియో వల్ల యూజ్ ఏంటంటే, జనరల్గా మాట్లాడుతున్నా, మళ్ళీ తర్వాత చెప్తా మీకు, షార్ట్ కట్ ఆఫ్ డెవలప్మెంట్. ఏంటిది? అట్లా అనుకోవచ్చు, క్విక్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. డెవ్ స్టూడియో అనేది డీటెయిల్డ్ డెవలప్మెంట్. అన్ని యాప్ స్టూడియోలో జరగవు, దాన్ని కొంచెం కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తా ఉన్నాడు. డెవ్ స్టూడియో కన్నా కూడా ఈజీగా డెవలప్ చేయడానికి యాప్ స్టూడియో ఇంట్రడ్యూస్ చేశాడు. ఎప్పటి నుంచి? 8 వర్షన్ నుంచి. ఎప్పటి నుంచి? 8 వర్షన్ నుంచి ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడి నుంచి కొంచెం మెల్లమెల్లగా వస్తున్నాడు. సరే, నిదానంగా మీకు డెవ్ స్టూడియో అవన్నీ అర్థమైతే ఇవి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను యాప్ స్టూడియోకి వెళ్ళట్లేదు, డెవ్ స్టూడియోకి వెళ్తున్నా. క్లిక్ ఆన్ యాప్ స్టూడియో అండ్ చూస్ డెవ్ స్టూడియో. క్లిక్ ఆన్ యాప్ స్టూడియో. కానీ మనం మోస్ట్లీ యాప్ స్టూడియో యూజ్ చేసి కాన్స్టలేషన్లో మొత్తం యాప్ స్టూడియో మీద డెవలప్ చేస్తాం. ఇక్కడ డెవ్ ప్లస్ యాప్ స్టూడియో రెండు వాడతా వెళ్తాం, మనకి రెండు రావాలి. సో క్లిక్ ఆన్ యాప్ స్టూడియో అండ్ చూస్ డెవ్ స్టూడియో. దెన్ వాట్ విల్ హ్యాపెన్, దెన్ డెవ్ స్టూడియో విల్ గెట్ లోడెడ్. డెవ్ స్టూడియో విల్ గెట్ లోడెడ్. యాప్ స్టూడియో అనేది అంటే జూనియర్ డెవలపరు, సీనియర్ డెవలపరు వాడాల్సినవి. డెవ్ స్టూడియో అనేది లీడ్ డెవలపర్ వాడేది. లీడ్ డెవలపరు కాన్ఫిగరేషన్ లెవెల్లో చేయడానికి డెవ్ స్టూడియో. అట్లా మార్చేస్తున్నాడు వీడు. అంటే ఫ్యూచర్లో, ఇంతకుముందు అంతా మనం యాప్ డెవ్ స్టూడియోలోనే. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళని చూసారనుకోండి, వాళ్ళు 85 to 90% డెవ్ స్టూడియోనే వాడుతూ ఉంటుంటారు ఇప్పుడు. కానీ వీళ్ళ మెయిన్ మోటివ్ నెక్స్ట్ ఒక డౌన్ ద లైన్ ఒక 2-3 yearsలో అందరూ యాప్ స్టూడియోనే వాడాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డెవ్ స్టూడియోకి క్లిక్ ఆన్ యాప్ ఎక్స్ప్లోరర్. క్లిక్ ఆన్ యాప్ ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరర్ వేరు, యాప్ స్టూడియో వేరు. చూడండి ఏంటిది, ఇక్కడ లెఫ్ట్లో మీకు ఎక్స్ప్లోరర్ కనబడుతుంది, యాప్ అని. దీని మీద క్లిక్ చేసి ఇక్కడికి రండి. ఓకే, వచ్చారు, గుడ్, డన్. అంతే. మీకేం తెలియదు కదా, లాగ్ ఆఫ్ అయిపోండి. మీకేం తెలియదు కదా ఇప్పటి వరకు ఏం చేయాలనేది. ఓకే, ఏం చేయాలనేది నేను చెప్తా. ఇప్పుడు లాగ్ ఆఫ్ అయిపోతారు. లాగ్ ఆఫ్ అయిపోయాక మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు పాస్వర్డ్ కనుక మీరు సేవ్ చేసుకోకుండా ఒకవేళ మర్చిపోయి ఉంటే, ఇప్పుడు మీరు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేశారు, యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అయింది, పాస్వర్డ్ కాపీ చేయాలి హడావిడిలో. ఓకే, ఆ పాస్వర్డ్ గుర్తుండదు కదా. మరి మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోయినా యూజర్ ఐడి గుర్తుంటే పాస్వర్డ్ని రీసెట్ చేయొచ్చు. ఎట్లా అంటే, మీరు ఏది మర్చిపోయినా ఇది మర్చిపోరుగా. administrator@pega.com పాస్వర్డ్ ఇన్స్టాల్, ఇది మర్చిపోతారా? మర్చిపోరు. ఇది ఎప్పుడు వాడాలి మీరు? పాస్వర్డ్ మర్చిపోతేనే ఇప్పుడు నేను చెప్పే పద్ధతి. మీరు ఇక్కడ ఇది లాగిన్ అవుతారు, అడ్మినిస్ట్రేటర్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. ఇక్కడ మీకు ఏముంది? రికార్డ్స్ అని ఏముంది? రికార్డ్స్ మీద క్లిక్ చేస్తారు. ఫాలో అవుతున్నారా? డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అయితే మర్చిపోరు కదా. డిఫాల్ట్ క్రెడెన్షియల్స్లోకి లాగిన్ అయ్యి రికార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ అని ఉంటాయి. ఇక్కడ చాలా ఉన్నాయి, వాటిలో ఆర్గనైజేషన్ ఎక్స్పాండ్ చేయండి. ఆర్గనైజేషన్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత దెన్ యూ క్లిక్ ఆన్ ఆపరేటర్ ఐడి. క్లిక్ ఆన్ వాట్? ఇలా క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఓపెన్ ఆల్ ద ఆపరేటర్ ఐడీస్. మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఆ ఆపరేటర్ ఐడి మీద క్లిక్ చేయాలి. మనం ఏది మర్చిపోయామో ఐడి గుర్తుందిగా మీకు, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి, మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు ఏముందంటే, ఇక్కడ చూడండి, ప్రొఫైల్ కనబడుతున్న ప్రొఫైల్ అని, వర్క్, సెక్యూరిటీ ఉన్నాయా? సెక్యూరిటీ మీదకి వెళ్ళి అప్డేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసి మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారో అది, మళ్ళీ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్గా ఇచ్చి సబ్మిట్ కొట్టి సేవ్ కొట్టాలి. సబ్మిట్ కొట్టి సేవ్ కొట్టి లాగ్ ఆఫ్ అయిపోయి లాగిన్ అయ్యారనుకోండి, మీ కొత్త పాస్వర్డ్తో లాగిన్ అయ్యింది. అర్థమైందా? క్లియరా? ఎవ్రీవన్ క్లియర్? దీనికి నేను ఒక డాక్యుమెంటేషన్ చేసా, ఆ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. కానీ మీరు ఆ డాక్యుమెంట్ ఫాలో అవ్వకూడదు. ఎప్పుడు ఫాలో అవ్వాలి ఆ డాక్యుమెంట్? మీరు ఓన్లీ పాస్వర్డ్ మర్చిపోతేనే ఫాలో అవ్వాలి, లేకపోతే మీకు ఇప్పుడు వాళ్ళకైతే ఆ డాక్యుమెంట్తో ఏం పని ఉండదు. ఇప్పటి వరకు చెప్పిందంతా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి, క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఆర్గనైజేషన్ అనే టాపిక్ నేను చెప్తా, ఎందుకు సేమ్ పెట్టాను అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, క్రెడెన్షియల్స్ మర్చిపోతే ఏంటనేది చెప్పేసా.
ఆర్గనైజేషన్ నేమ్ వేరే వేరే ఇస్తే కొంచెం డిఫికల్ట్ అయింది మీకు, సేమ్ ఇస్తే ఈజీ అయింది. అవి రేపు చూస్తాం మనం, ఇవాళ కాదు. మీకు ఇంకా ఓకే 8 minutes టైం ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రోజు చెప్పిన సెషన్ కానీ నిన్న చెప్పిన సెషన్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నిన్న అంటే లాస్ట్ క్లాస్, మొన్న ఎప్పుడు ఫ్రైడే. సార్ నేను అడిగింది ఇక్కడ మర్చిపోతే కాదు, మామూలుగా ఇంప్లిమెంటేషన్ వైల్ క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ ఎఫ్డబ్ల్యూ అప్లికేషన్ సమ్ ఐ మీన్ మన మెయిల్ ఐడి ఇవ్వకుండానే లాగ్ అసలు ఆఫ్ యూజర్ క్లిక్ ఐడియే చేసాం. క్రియేట్ చేయడం మర్చిపోతే, ఆపరేటర్ ఐడియే క్రియేట్ చేయడం మర్చిపోతే మీరు మాన్యువల్ గా క్రియేట్ చేయొచ్చు ఆపరేటర్ ఐడి. ఓకే, అది మీకు ఇప్పుడే తెలియదు కదా, తర్వాత చూస్తాం. కాబట్టి మీరు అది కూడా కాదండి, ఉమ్, ఐ మీన్ ఆ మొత్తం అడ్వాన్స్ సెట్టింగ్స్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేసేస్తాం కదా, అప్పుడు మనల్ని యూజర్ పాస్వర్డ్ మెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది కదా. ఆప్షనల్ యూజర్ ఐడి ఆప్షన్ వస్తుంది కదా సార్, అది ఇదేనా ఈ స్క్రీన్ ఆ మీరు ఈ చెప్పేది? స్క్రీనే దీని గురించి నేను ఇక్కడ. చెప్పేది. ఆ ఇక్కడ మీరు ఐడి ఇవ్వడమే మర్చిపోయారు అనుకోండి, క్రియేట్ అవ్వదు కదా. మ్, అప్పుడు మీరు ఏం చేయాలి, మాన్యువల్ గా క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? కానీ మీకు ఓకే. ఇప్పుడే మాన్యువల్ గా క్రియేట్ చేసే ప్రాసెస్ తెలియదు కాబట్టి మీరు స్టార్టింగ్ లో ఏం చేస్తారు, చాలా శ్రద్ధగా వర్క్ చేయండి. ఓకే, ఏ మ్, మిస్టేక్స్ చేయకుండా. అందులో ఇంకోటి ఏంటంటే యాప్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ ఇవ్వలేదా? ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ 1 minute. అయితే ఇంకోటి ఏంటంటే మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ ఫ్రేమ్ వర్క్ బదులు ఇంప్లిమెంటేషన్ చూస్ చేసుకొని ముందుకెళ్ళిపోయినా ఏదో ఒకటి మిస్టేక్స్ చేశారు అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఆ మిస్టేక్స్ ని సరిచేయడానికి మీకున్న నాలెడ్జ్ సరిపోదు. ఇప్పుడున్న నాలెడ్జ్ సరిపోదు, నేను చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి మీరు ఏ మిస్టేక్ చేశాను అని మీరు అనిపించినా కూడా యు ఆర్ గోయింగ్ టు లాగ్ ఆఫ్ సింప్లీ administrator@pega.comతో వెళ్ళి వేరే కొత్త నేమ్తో కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం తప్ప మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏం ఆలోచించకూడదు మీరు ఇప్పుడు నేర్చుకునే ప్రాసెస్లో. అర్థమైందా? క్లియరా? అండ్ బెటర్ మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైతే మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటారో అప్పుడు ఈ డాక్యుమెంట్ ఫాలో అవ్వండి. ఫాలో అయినప్పుడు స్క్రీన్ షాట్ బై స్క్రీన్ షాట్ కాపీ పేస్ట్ చేయకండి. మీరు ఫస్ట్ నుంచి ఈ డాక్యుమెంట్ ఒకసారి ఓపెన్ చేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చేసామో మొత్తం గోత్రూ అవ్వండి డాక్యుమెంట్. అంటే మీ మైండ్లోనే ప్రాక్టికల్ చేస్తూ వెళ్ళండి. మీకు క్లారిటీగా మొత్తం అంతా అర్థమైన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రాక్టికల్ చేయడానికి కూర్చోండి. అప్పుడు మీరు డాక్యుమెంట్ని రివ్యూ చేయొచ్చు, ఇక్కడ అక్కడ రివ్యూ చేసుకోవచ్చు, డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎల్ఐసి అని క్రియేట్ చేశా కదా, మీరందరూ ఎల్ఐసి అనే పేరుతో క్రియేట్ చేయొద్దు. మీరు ఏదో ఒకటి క్రియేట్ చేయండి, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి ఆటో ఇన్సూరెన్స్. మిస్టేక్ అయితే పక్కన పడేస్తాం. మీరు పర్ఫెక్ట్ అయినప్పుడు అప్పుడు ఎల్ఐసి క్రియేట్ చేయండి అప్లికేషన్. ఒక అప్లికేషన్ మాత్రం ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టీస్ కోసం వేరే పేరుతో క్రియేట్ చేయండి. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు 2 అప్లికేషన్స్ సపరేట్గా పెట్టుకొని ఉంచుకోండి, ఒక ఎల్ఐసి ఒక హెచ్డిఎఫ్సి అట్లా. సో ఫస్ట్ మీరు హెచ్డిఎఫ్సిలో ప్రాక్టీస్ చేసుకొని పర్ఫెక్షన్ తెచ్చుకోండి. పర్ఫెక్ట్ అయ్యాక ఎల్ఐసిలో ట్రై చేయండి. అర్థమైందా? క్లియరా? సో మీకు నాకు ఏం మారుతాయి అంటే నేమ్స్ మారుతాయి, డిఫరెంట్ అప్లికేషన్ స్ట్రక్చర్ మారదు, అంతా ఒకేలా ఉంటుంది. నాలాగే ఫాలో అవ్వండి. అర్థమైందా? సో ఫస్ట్లో మీరు మిస్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఎల్ఐసి అని చేయకుండా వేరే నేమ్తో చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి? ఎనీ అదర్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్? శ్రీనివాస్ గారు, చెప్పండి. మనం క్రియేట్ చేసిన ఇంప్లిమెంటేషన్ కానీ ఫ్రేమ్వర్క్ కానీ మనం డిలీట్ చేయొచ్చు. అంటే తప్పు చేసినప్పుడు మీరు వేరే క్రియేట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఏదన్నా క్రియేట్ చేస్తున్నారు పెగాలంటే దాని అర్థం ఏంటి, మీరు డిలీట్ కూడా చేయొచ్చు అనేగా. డిలీట్ కూడా చేయొచ్చనే అర్థం. కానీ కొన్ని డిలీట్ చేయాలంటే మీకు చాలా నాలెడ్జ్ కావాలి. అదే అప్లికేషన్ ఈజ్ నాట్ ఎ సింగిల్ ఎంటిటీ అలోన్. ఓకే, దానికి కనెక్టెడ్గా చాలా ఉంటాయి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మీరు ఏం చేస్తారంటే ఏంటి, డిలీట్ చేయడం అనేది మర్చిపోండి. డిలీట్ చేయడం మర్చిపోయి యూ ఫోకస్ ఆన్ క్రియేషన్ ఓన్లీ నెక్స్ట్ ఒక 15-20 days వరకు. అందుకే నేనేం చెప్పాను మీకు, డిలీట్ చేయలేరు కాబట్టి మీరు క్రియేట్ చేసేటప్పుడు వేరే నేమ్స్తో చేసుకోండి. మిస్టేక్ అయితే వదిలేయండి, మళ్ళీ లాగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్తో మళ్ళీ మొదలు పెట్టండి. అట్లా మీరు ఒక ప్లాట్ఫామ్లో 100 అప్లికేషన్స్ అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఎవ్రీవన్ క్లియర్? అనిరుద్, శ్రీనివాస్, భానుప్రియ, Yes, sir. ఓకే, Yes. జయలక్ష్మి, రమేష్, దాక్షాయణి, మోహన్, మేఘన అండ్ మెనీ అదర్ స్టూడెంట్స్, బాలాజీ, భవానీ, కుమార్, పవన్, ప్రకాష్, ప్రశాంతి,
Rajeshwari, Ramu, Sai, Priya. Every one of you, all of you should respond. Clear. Spandana, Clear, sir. Srinivas, Srikanth, everyone should respond. Suguna, Yeah. Sudhir, Yes, sir. Yes. Yes, sir. Yes, Vishwa. sir. Yeah, please respond on the chatting window. Yes, You sir, it's understand? clear. Yes. Anyone else has any other questions? Let me cross check once in the messages. మనం చేసిన అప్లికేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మన నేమ్ వస్తుందా సార్? అర్థం కాల. మనం చేసిన అప్లికేషన్ ఆ అప్లికేషన్ పేరుతోనే ఐడెంటిఫై చేస్తాం. మనం ఏ అప్లికేషన్ క్రియేట్ చేసాం మనకు గుర్తుంటుంది కదా. కానీ ఇది ఒక పాయింట్ ఉంది ఇక్కడ, నేను మీకు చెప్తాను. ఇవి కూడా ఇతను అడిగిన దాంట్లో ఏంటంటే, వీళ్ళు అడిగిన దాంట్లో మీరు ఒక 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 రియల్ టైమ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఇప్పుడు మీరందరూ ఉన్నారనుకోండి, టీంలో ఒక 5గురు ఉన్నాం. టీంలో 5గురు లాగిన్ అయ్యి ఒకే అప్లికేషన్లో అవి ఇవి క్రియేట్ చేస్తూ ఉంటాం మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి. ఏ రూలు ఎవరు క్రియేట్ చేశారనేది కనపడుతుంది మనకి. ఏ రూలు ఎవరు క్రియేట్ చేశారనేది మనం చూడొచ్చు. అవన్నీ నేను ఫ్యూచర్లో చెప్తా. ఓకేనా? క్లియరా? ఏ రూల్ ఎవరు క్రియేట్ చేశారనేది తెలిసిపోద్ది. ఎవరు లాస్ట్ మాడిఫై చేశారు అనేది కూడా తెలిసిపోద్ది. ఎప్పుడెప్పుడు ఏ డేట్స్లో ఏమేమి అప్డేట్స్ జరిగినాయి రూల్కి అనేది కూడా తెలిసిపోద్ది. అవన్నీ రికార్డెడ్గా పిఆర్పిసి ఉంచుతుంది అనమాట. అవన్నీ ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఏంటి అనేది కూడా నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. నెక్స్ట్, ఎనీ అదర్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఎనీవన్ ఎల్స్ హ్యాస్? క్లాస్ రూమ్ స్టూడెంట్స్ క్లియరా? సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మీరు అసలు గోత్రూ అవ్వాలి. డాక్యుమెంట్తో గోత్రూ అయ్యి అప్పుడు చెయ్యాలి తప్ప డైరెక్ట్గా డాక్యుమెంట్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ బై స్క్రీన్ షాట్ కాపీ పేస్ట్ కొట్టారంటే మీకు ఫైనల్గా అవుట్పుట్ వచ్చినా కానీ మీకేం రాదు నాలెడ్జ్. ఫస్ట్ మీకు క్లారిటీగా రిక్వైర్మెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మొత్తం ఒక అవగాహన వచ్చి అర్థమైన తర్వాత అప్పుడు ప్రాక్టికల్ చేయడానికి కూర్చోవాలి. ఎవరైతే ల్యాప్టాప్స్ ఇంకా అరేంజ్ అవ్వలేదో మ్యాథ్స్ బై వెన్స్డే ఈవినింగ్ అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ తర్వాత నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయి కదా మీకు. నెక్స్ట్ 2 to 3 days అంతా థియరీయే ఉంటుంది. 2 to 3 days ఏదైతే డిస్కస్ చేస్తామో నెక్స్ట్ 2 to 3 days దాని మీద డిపెండ్ అయ్యి మీకు ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్లాసెస్ మొత్తం ఉంటుంది. ఓకేనా? క్లియరా? చెప్పండి. ఇప్పుడు మేము క్రియేట్ చేస్తున్నాం కదా, మా అందరివి ఒకే రిపోజిటరీ మీద క్రియేట్ అవుతాయి అంటే డిఫరెంట్ ఇప్పుడు మీరు ఎవరెవరైతే పెగా ఇన్స్టాల్ చేసుకున్నారో మీ పర్సనల్ ల్యాప్టాప్లో కదా ఇన్స్టాల్ చేసుకున్నారు. అవునండి, అవును. ఎవరి ల్యాప్టాప్లో వాళ్ళది ఉంటుంది అంతే. వేరే నాది మీకు రాదు, మీది నాకు రాదు. ఏమన్నా ఆన్లైన్లో వెబ్లో ఉంటే వెబ్ సర్వర్స్లో అప్పుడు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. కానీ యూజ్ చేసి యూఆర్ఎల్ లోకల్ హోస్ట్ ఒకటి ఉండదు అందరికి. యూఆర్ఎల్ లోకల్ హోస్ట్ అంటే అర్థం ఏంటంటే లోకల్ సర్వర్ అని అర్థం. ఏంటిది? లోకల్ సర్వర్. లోకల్ 80804 మీ మెషిన్కి సంబంధించింది. మీరు పెగా యాక్సెస్ చేయడానికి ఇన్స్టాల్ చేశాక ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు మీకు. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడు కావాలి? మీరు క్లాస్ జాయిన్ అవ్వాలంటే కావాలి. నేను క్లాస్ చెప్తున్నా కాబట్టి నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు పెగా మీద వర్క్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ రియల్ టైంలో అంటే కావాలి, అది సర్వర్స్లో ఉంటుంది కాబట్టి. మీరు పెగా మీ సిస్టంలోనే ఇన్స్టాల్ చేశారు కాబట్టి లోకల్ హోస్ట్లో లోకల్ సర్వర్లో మీరు ఇంటర్నెట్తో పని లేదు యాక్సెస్ చేయడానికి. ఓకే, డన్. 12 o'clock అయ్యి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీ అదర్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్? రేపు కూడా ఇదే లింక్ ఉంటుంది. మీకు స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటి, మీకు ఆల్రెడీ day 1 నుంచి కనుక మనం చూసుకుంటే 3 డెమో క్లాసెస్ అటెండ్ అయ్యారు, 2 రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అయ్యారు, అంతేనా? సో అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని 5 days అలో చేశారు. సో మ్యాథ్స్ బై వెన్స్డే ఈవినింగ్ అందరూ ఫీజ్ పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. దట్స్ ద పాయింట్. ఓకేనా? మీకు అదే మెసేజ్ వచ్చిండిద్దో లేదో నాకు తెలీదు. అది జస్ట్ నేను ఇస్తున్నా మీకు ఇన్ఫర్మేషన్. కంప్లీట్ చేసేసుకోండి. లాస్ట్ మినిట్లో వెయిటింగ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి మీటింగ్ లింక్ మార్చేస్తారు, వెన్స్డే ఈవినింగ్కి మార్చేసి మీకు పంపిస్తారు. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తారు. మీటింగ్ లింక్ ఒక్కసారి మార్చిన తర్వాత 1 or 2 days ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వరు, అలా మేనేజ్ చేయలేరు వాళ్ళు. ఓకే, ఇంకా మీటింగ్ లింక్ ఫర్ ఎవర్ మారదనమాట. ఒకవేళ మీరు ఆ మీటింగ్ లింక్ మారిన తర్వాత ఇంకా 1 or 2 days ఎక్స్టెన్షన్ కావాలంటే ఉండి ఒక్కటే ఛాన్స్ మీకు. క్లాస్ లైవ్లో అటెండ్ అవ్వకుండా ఆగిపోయి 1 day వీడియోతో చూసుకొని వెళ్ళిపోవడం, తర్వాత ఎన్రోల్ అవ్వటం 1 day తర్వాత, అంతే తప్ప ఆ డెడ్ లైన్ దాటిపోతే ఎలో చేయరు అనమాట. ఓకే, కాబట్టి మీరు అందరూ కంప్లీట్ చేసేసుకోండి. ఇన్స్టలేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా గెట్ బ్యాక్ అవ్వండి. ఓకేనా? లేట్ చేసి 1 week తర్వాత చేద్దాంలే, 2 weeks తర్వాత చేద్దాంలే అనుకోవద్దు. మీకు అంతా వినేటప్పుడు ఈజీగా ఉంటుంది, చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది. మీకు ఎప్పుడు కష్టం అయిద్దంటే ఇది మీరు ఎప్పుడైతే పెండింగ్ వర్క్ పెట్టేసుకుంటా ఉంటారో, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని పెండింగ్ పెట్టుకొని ఒక 5-6 రోజులు పెండింగ్ పెడతారో అప్పుడు కష్టం అయిపోయింది. కాబట్టి day 1 నుంచి
ప్యారలల్గా డెవలప్మెంట్తో ఉండండి. ఓకే, మీరు ఈరోజు అందరూ ఏదైతే వర్క్ చేస్తారో ఈ ప్రాక్టికల్ నేను కంప్లీట్ చేశానని ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా నాకు మెసేజ్ చేయాలి. ఎక్కడ? వాట్సాప్లో. ప్రతి ఒక్కళ్ళు మీ పేరు మెన్షన్ చేస్తూ నేను మార్నింగ్ 11 AM బ్యాచ్, న్యూ బ్యాచ్, ఈరోజు ఇచ్చిన ప్రాక్టికల్ నేను కంప్లీట్ చేసేసానని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి ఆ స్క్రీన్ షాట్ నాకు పర్సనల్గా నా నెంబర్ ఇచ్చా కదా మీకు, దాన్ని పెట్టాలి. ఓకేనా? వాట్సాప్లో అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్లో వాళ్ళు, అది మీరు ఈరోజు చేయాల్సిన పని. ఏంటి నెంబరు? +91 90 325 4669. మీ పేరు, ఐఎమ్ సారీ 19. ఇంతకుముందు సేవ్ చేసుకున్నారు కదా మీరు ఈ నెంబరు, హర్ష పెగా ట్రైనర్ అని. ఇప్పుడు ఎవరన్నా సేవ్ చేసుకొని వాళ్ళు ఉంటే సేవ్ చేసుకో. ఇది నా నెంబరు. మీరు ఈ నెంబర్కి నాకు ఇన్స్టలేషన్ ఇష్యూ ఉందని కానీ, లేదంటే ఫీజ్ పేమెంట్ చేయడానికి డీటెయిల్స్ అని కానీ, డాక్యుమెంట్స్ రాలేదని కానీ, వీడియో ఎక్కడుందని కానీ ఈ నెంబర్కి మెసేజ్ చేయకూడదు. మీరు అడ్మిన్ నెంబర్కి మెసేజ్ చేయాలి. అలాంటి ఏ నెంబర్కి మెసేజ్ చేస్తారు? 9652532753కి మెసేజ్ చేస్తారు అడ్మిన్కి. నాకు ఈ నెంబర్కి మీరు, ఇదేమో హర్ష ట్రైనింగ్స్ నెంబరు, ఇదేమో హర్ష పెగా ట్రైనర్ నెంబర్. ఓకే, పెగా ట్రైనర్ అని పెట్టుకోండి, లేకపోతే సింపుల్గా మీకు అర్థమై. మీరు ఈవినింగ్ బై 7 PM మ్యాక్సిమం, లేదంటే యుఎస్ వాళ్ళ కోసం కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను 9 PM, ప్రతి ఒక్కళ్ళు నాకు పంపించి ఉండాలి. నైట్ పంపించిన వాళ్ళు రేపు రెస్పాండ్ అవుతా ఓకే అని చెప్పి, ఈరోజు మార్నింగ్ పంపించే వాళ్ళు మార్నింగ్ రెస్పాండ్ అవుతాయి. ఓకే, సో మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అప్పుడు నేను చక్కగా 2 అప్లికేషన్స్ క్రియేట్ చేసేసాను అని మీరు ఆ స్క్రీన్ షాట్ పోస్ట్ చేయండి. దాంతోపాటు ఒక 4 పాయింట్లు రాయండి. కుదిరితే ఏమని రాస్తారు? మీకు ఏం అర్థమైంది క్లాసు అని రాయండి. ఓకేనా? ప్రాక్టికల్గా మీరు చేయాలి అంటే స్టెప్స్ ఏంటి అనేది ఒక 4 to 5 పాయింట్స్ రాయండి. ఎలా? హైలైట్ పాయింట్స్. ఫస్ట్, వీ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్ బై యూజింగ్ న్యూ అప్లికేషన్ విజార్డ్. దేర్ వీ నీడ్ టు ప్రొవైడ్ అప్లికేషన్ నేమ్. Choose or give a unique organization name. Then create new application. Give user ID which is unique in the email ID format. Password will be generated. Now we can log into BRBC. అంటే చిన్న పాయింట్స్ ఏం మెన్షన్ చేయాల్సిన, మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలి. ఓకే, అలా అంత డీటెయిల్గా నాకు వద్దు. కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయాలి అని వద్దు. హై లెవెల్లో న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి న్యూ అప్లికేషన్ విజార్డ్ రన్ చేసి అప్లికేషన్ పేరు ఇవ్వాలి, ఆర్గనైజేషన్ నేమ్ యూనిక్గా ఇచ్చుకోవాలి. ఓకే, దాని తర్వాత ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, క్రియేట్ చేయాలి, యూజర్ ఐడి ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ జనరేట్ అయితే లాగిన్ అవ్వాలి. అలా మీకు ఏం అర్థమైంది? బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ మీద చేస్తే ఫ్రేమ్వర్క్ క్రియేట్ అయింది, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ కాకుండా వేరే దాని మీద క్లిక్ చేస్తే దాని మీద క్రియేట్ అయింది అన్నట్టుగా ఏదైతే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉన్నాయో అవి మీరు నోట్స్లో రాసుకొని ఆ ఫోటో కూడా నాకు పెట్టండి. అర్థమైందా? క్లియరా? ఈ ప్రాక్టికల్ మీ మైండ్లో ఉండిపోవాలి. అంటే ఏదో బై హార్టింగ్లో ఉండకూడదు, హై లెవెల్లో మీకు తెలిసిపోవాలి అంతా ఎనీ టైం. సో మీరు 4-5 సార్లు చేస్తే కానీ మీకు ఇవన్నీ రావు. అలా 4-5 సార్లు చెయ్యాలి అంటే మీరు ప్రాక్టికల్గా మీరు ఫస్ట్ ఒకసారి చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి. వచ్చినప్పుడు డాక్యుమెంట్ ఉందిగా, ప్రాక్టికల్ డాక్యుమెంట్ స్క్రీన్ షాట్స్ ఒకసారి చూసుకోవాలి, అటు ఇటుగా చూసుకోవాలి, నో ప్రాబ్లం, చూసుకోవడం. రెండోసారి చేసేటప్పుడు అంతగా మీరు దాన్ని విజిట్ చేయకూడదు. మూడోసారి అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు సేమ్ థింగ్ని అసలు మీకు డాక్యుమెంట్తో పని ఉండకూడదు ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా. ఓకే, వీక్లీ ఒక్కసారి రివైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ. సో అట్లా ఒక నోట్స్ పెట్టుకోండి మీ ఓన్గా. మీరు ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మొత్తం రాయొద్దు, మీరు అలా రాయడం వల్ల ఉపయోగం లేదు. ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అంతవరకే రాసుకోండి చాలు. ప్రాక్టికల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ నేను ఒక క్వశ్చన్ అడిగా, ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ టు అదే రేపు కవర్ చేస్తా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. హౌ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ అంటే అలా ఆన్సర్ చేయాలని రేపు చెప్తాను. దానికన్నా ముందు మీరు కూడా అనుకొని మీ అంతా మీరు స్టెప్స్ రాయండి. మరీ డీటెయిల్గా వద్దు, హై లెవెల్లో రాసుకొస్తే చాలు. ఏవి ఇంపార్టెంట్ అవి రాయాలి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సో మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రాక్టీస్ కూడా అయిపోద్ది ప్యారలల్గా. ఓకే, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ డాక్యుమెంట్స్కి వెళ్తే ఎక్కడి వరకు ఇచ్చాను? స్టూడియోస్ అని ఇచ్చాను. ఈ స్టూడియోస్ ఉంచండి, నేను రేపు చెప్పేస్తాను. స్టూడియోస్ చెప్పాక, లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా చెప్పాలి మీరు ఆన్సర్స్ అనేది చెప్పాక స్టూడియోస్ గురించి చెప్తాను. అయితే ఇప్పుడు మీకు నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాం మీకు ఇప్పుడు వరకు అయినంత వాటిలో. అప్లికేషన్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ వీ హ్యావ్ అన్నట్టు. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయా? మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్. ఒక్క నిమిషం ఆగండి, అయితే నేను చూస్తాను. ఓన్లీ 12:13 లేవా? ఓకే, వాట్ ఈస్ వర్క్ డాష్ కవర్ డాష్ ఎక్కడ ఉన్నాయి మీకు? ఇవి
లేవు కదా. అవి అవి వేరండి. నేను నెంబర్స్ ఏమి లైన్గా 1 2 3 అని ఇవ్వను. టాపిక్ వైజ్ మళ్ళీ 1 2 3 ఇస్తే వెళ్తా. ఓకేనా? ఒకవేళ మారుద్దామంటే మారుద్దాం ఫార్మాట్. 1 2 3 ఫస్ట్ నుంచి ఇమ్మంటే అలా ఇస్తాం. మీకు మాక్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే ఈ ఫ్రైడేకి స్కెడ్యూల్ చేసుకోవాలి అందరూ. మాక్ ఇంటర్వ్యూ ఎప్పటికి స్కెడ్యూల్ చేసుకోవాలి మీరు? ఈ ఫ్రైడేకి. స్కెడ్యూల్ డీటెయిల్స్ రేపు వస్తాయి మీకు. అంటే మీరు ఎన్రోల్మెంట్ అయిపోయింది కదా. సరే థర్స్డే మీకు ఈ ఫ్రైడే వస్తుంది కాల్ అందరికి. చూస్తా, నేను చెప్తాను ఈ ఫ్రైడే కాదు నెక్స్ట్ ఫ్రైడే, ఎందుకంటే మీది ఎన్రోల్మెంట్ కంప్లీట్ అవ్వాలి కదా. ఓకే, సో జస్ట్ go through all of these things. We'll continue tomorrow sharp 11 o'clock. We'll be meeting. You can wind up for today. Late గా రావద్దు క్లాస్ కి, లేట్ గా జాయిన్ అవ్వద్దు మీటింగ్ లో. ఆన్ time లో జాయిన్ అవ్వండి. I'm going to close the meeting. Thank you for joining us.